ఓం నమ శివాయ. నగర సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క శుభప్రదమైనటువంటి కార్తీక మాసం ప్రతిరోజు సాయంత్రం జరిగేటువంటి ఆధ్యాత్మిక ఉపన్యాసంలో గత 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి శ్రీమద్ రామాయణం మరి కొనసాగించడం కోసం శ్రీ మంచుకంటి వెంకటేశ్వర గారు చేస్తున్నారు. వారిని మనం సాదర స్వాగతం మన యొక్క కర్తాల బృందంతో అందరం కూడా సాదర స్వాగతం పలుకుదాం. మరి వారు మన ఈ వేదికపై ఆసీనులై ఈనాటి ఉపన్యాసంలో కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. నిండిందా పోయి ఏమైతే కొంచెం అడుగున బెల్లం ఉంది ఇంకా ఇంకొంచెం అయితే మాల బెల్లం చాలా ఉంది. నేను ఇంకా పొడి కూడా తెచ్చా. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమో శంకర పార్వతీభ్యాం. ఏ దేవి కరుణను వేదాంతులెందరో విశ్వాన నిల్పిరు వేద విద్య, ఏ దేవి కృపతోడ విబుధులు ఎందరో కావ్యాలు రచయించి ఘనత చెందే, ఏ దేవి దయతోడ మేధావులెందరో విజ్ఞాన కనులంచు వినుతినందే, ఏ దేవి వీక్షణలెవ్వారినైనను విద్యామణులుగను తీర్చిదిద్దు అట్టి ఆదేవి శారద అంచితముగా, అట్టి ఆదేవి శారద అంచితముగా తనదు పాద మంజీరాలు తనరుచుండ, తనదు పాద మంజీరాలు తనరుచుండ. నాదుడెందంబు ననయంబున దివసించి, నాదుడెందంబు ననయంబున దివసించి నన్ను దీవింపవేడెద అంజలించి. హనుమాన్ అంజనాసూనుర్వాయుపుత్రో మహాబలః, రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః, ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః, లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. నగర సంకీర్తన బృందం పిడుగురాళ్ల వారి కార్తీక మాస ప్రవచన పరంపరలో భాగంగా 2వ పక్షంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ రామాయణ పక్షోత్సవంలో ఈ రోజున సుందరకాండలో 2వ భాగం చెప్పుకుంటాం, 3వ భాగం చెప్పుకుంటాం. నిన్న మనం హనుమంతుడు లంకకి వెళ్ళడం, సీతను చూడటం, ఆవిడతోటి మాట్లాడడం, ఆవిడిచ్చిన శిరోరత్నం తీసుకోవడం, ఆ తర్వాత నేను ఇట్లా వచ్చి వీళ్ళకి ఏదో ఒక హెచ్చరికలాగా కొన్ని పనులు చేయకపోతే బాగుండదని నిర్ణయించుకొని అశోకవనం ధ్వంసం చేయడం, ఆ ధ్వంసమైన అశోకవనం వార్తని భటులు వెళ్ళి రావణాసురుడికి తెలియజేయడం, రావణుడు తొలుతగా జంబుమాలి అనే ఒక వీరుణ్ణి పంపడం, ఆ జంబుమాలి వచ్చి ఆంజనేయుణ్ణి సవాల్ విసిరాడు. అసలు నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, వానరానివి, ఇక్కడికి వచ్చిన వాడు తిరిగి వెళ్ళగలడా అని సవాలు విసిరి పాపం వెళ్ళినటువంటి జంబుమాలి ఆంజనేయుని చేతిలో మరణించాడు. ఆ వార్త రావణుడికి తెలిసింది. నా యొక్క యుద్ధాలలో, నా యొక్క అవసరాలలో దేనికైనా
ముందుండేటటువంటి జంబుమాలి మరణించాడు కదా అని విచారించినటువంటి రావణుడు ఆ పూటకి సభదాలించి ఏకాంత మందిరానికి వెళ్ళి కాసేపు ఆలోచించాడు. వానరం వచ్చింది లంకలోకి. నంది శాపం నిజం కాబోతూ ఉన్నటువంటి అనుమానం వస్తూ ఉన్నది. ఈ నంది శాపం అనేటటువంటిది నేను నా దాకా రాబోయిందా అనుకున్నా. అది ఇవాళకి నిజమవుతున్నది. మహాత్ములు గొప్పవాళ్ళ యొక్క శాపాలు ఎప్పటికైనా నిజం కాకుండా ఉండవు. అదే జరుగుతూ ఉన్నది. అందున ఆయన శివుని వాహనం. నేను శివుని భక్తుడను మాత్రమే. అది ఫలించబోతున్నట్టున్నదని అనుమానం వచ్చి, ఏదేమైనా ఇప్పుడు తర్కానికి సమయం కాదు ఇది. ముందు ఈ వానరం అట్నుంచి ఇటు వచ్చింది, ఇటు నుంచి అటు వెళ్లకుండా చేసుకుంటే కొంత వ్యగ్రత తగ్గుతుంది. ఆ తరువాత మిగతా విషయాల సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం. దీన్ని ఇట్లానే వదిలేస్తే ఇటు నుంచి అటు వెళ్ళి ఇక్కడ సీత ఉందనే వార్త వాళ్ళకి తెలియజేస్తే ఇంకా పెద్దదవుతుంది. అసలు ప్రథమంలోనే గోటితోటే పోగొట్టాలి. ఈ ఆంజనేయుడిని ఇక్కడి నుంచి వెళ్ళనీయకుండా చేయాలి, ఈ వానరాన్ని ఇక్కడి నుంచి వెళ్లకుండా చేయాలనుకొని నిర్ణయం తీసుకొని మళ్ళా సభకొచ్చి ఆయన దగ్గర మంత్రిపుత్రులు ఉన్నారు, మహావీరులు. వాళ్ళు ఏడుగురు మంత్రిపుత్రులు ఉన్నారు రావణాసురుడి దగ్గర. వాళ్ళు చాలా వీరులు, తెలివిగలవాళ్ళు, పరాక్రమవంతులు. వాళ్ళని పిలిచాడు. పౌలస్త్యుడంతట పౌరుషమ్ము రగుల మారుతి నిర్జింప మంత్రిసుతుల సప్తజిహ్వునివైన సప్తజిహ్వుల ఓల చలరేగి సమరమ్ము సేయువారి. వెంటనే పౌలస్త్యుడు వచ్చి మళ్ళా సభ తీర్చి, జంబుమాలి మరణించాడు, విచారిస్తున్నాం. ఆ వానరాన్ని, ఆ దుష్ట వానరాన్ని, ఆ నీచ వానరాన్ని సంహరించడానికి మన మంత్రిపుత్రులు 7 ఉన్నారు. ఏడుగురు అగ్నిదేవుడి యొక్క 7 నాల్కల లాంటి వాళ్ళు. వాళ్ళ యొక్క ప్రతాపం అగ్ని కంటే భయంకరమైనది. 7 అగ్నిదేవుడి సప్తజిహ్వుడి యొక్క 7 నాలుకల లాంటి వాళ్ళు. ఆ 7 వెళ్ళండి, వెళ్ళి మీ యొక్క పరాక్రమం అనేటటువంటి అగ్నిలో ఆ వానరాన్ని దహించండి అన్నాడు. పాపం వాళ్ళు కూడా ఆజ్ఞ పాటించి, ప్రభు ఆజ్ఞ పాటించి చాలా శీఘ్రంగా వెంటనే అశోకవనం దగ్గర ఈ ఆంజనేయుడి దగ్గరికి వచ్చారు. నఖముల జీల్చుతు అంఘ్రుల దన్నుచు పిడికిటి పోటుల పిండిసేయ. ఓహ్, జంబుమాలి జాడ లేకుండా పోయినాడు. ఇప్పుడు మీరొచ్చారా? 1 2 3 4 5 6 7 వచ్చారా? రండి అని వాళ్ళని ఆహ్వానించాడు. రండి చూసుకుందామని ఆహ్వానించి వాళ్ళందరూ కూడా దగ్గరికి రాగానే ఒక్కొక్కళ్ళని పట్టుకొని నఖముల చీల్చుచు అంగుల దన్నుచు గోళ్ళతో చీల్చుతున్నాడు శరీరాలు. కాళ్ళకు అడ్డం వచ్చిన వాళ్ళని 7 బంతాట ఆడుతున్నాడు, ఫుట్బాల్ ఆడుతున్నాడు. అంగుల దన్నుచు ప్రాణభీతి తోడవారు పరువులెత్త. ఈ భయానికి వామ్మో ఇదేం కొట్టుడు నాయన. అసలు ఎక్కడ పడితే అక్కడ రక్కి పారేస్తున్నాడు గోళ్ళతోటి, ఎట్లా పడితే అట్లా తంతున్నాడు. సచివసుతులునంత చావుకే కలగయ. ఇక ఈ సచివసుతులు 7 కూడా, మంత్రిసుతువులు 7 కూడా విగత జీవులగుచు గగనమేగే. విగత జీవులగుచు ఆంజనేయుడి చేతిలో 7 మంత్రిపుత్రులు చచ్చిపోయినారు. గోళ్ళతో చీల్చాడు, కాళ్ళతో తన్నాడు, ఇష్టం వచ్చినట్టు కుమ్మాడు. వాళ్ళు 7 చచ్చిపోయినారు. ఇక ఈ వార్త మళ్ళా రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. జయము మహారాజా. ఏమిటా జయవార్త? మంత్రిపుత్రులు జయించారా? వానరాన్ని నిర్జించారా అని అడిగారు. సచివపుత్రులు చచ్చారు ప్రభు. మంత్రిపుత్రులు చనిపోయినారా? అంతటి వీరులు చనిపోయినారా? 7 చనిపోయినారా? ఇదేమి, ఏనాడు మేము ఇట్లాంటి వార్తలు వినలేదే. ఈ మంత్రిపుత్రులు అనేటటువంటి వాళ్ళు సామాన్యులు కారే, వాళ్ళు గతించారా? ఈ వచ్చిన వానరాన్ని నేను తక్కువగా అంచనా వేయకూడదు. దీని యొక్క ప్రభావం చాలా కనపడుతున్నది. ఇది చాలా పరాక్రమంగా ఉన్నది, చాలా వీరత్వంతో ఉన్నది. ఇది చాలా మనకి అలివిగానటువంటి విషయంగా కనపడుతుంది అనుకొని వెంటనే మంత్రిపుత్రులు మరణించారు, వారికి మా సంతాపము. సేనాధిపతులారా మీరు రండి అన్నాడు.
వెంటనే అక్కడి నుంచి భటులు వెళ్ళి సేనాధిపతులకి రావణాసురుడు గారి ఆజ్ఞ మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారని సేనాధిపతులు కూడా వచ్చారు. వాళ్ళు ఐదుగురు సేనాపతులు ఉన్నారు. మర్కటుండునుగాడు మానవుండునుగాడు ఇతడేమి శక్తిని ఇటకు చేరే. వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ వానరాన్ని నిర్జించాలి, నాకు ఆ విజయ వార్తే తేవాలి, అప్పుడే మీరు నిజమైనటువంటి సేనాపతులు అనేటటువంటి సార్థకమైనటువంటి విధి చేసినట్టు అవుతుంది, వెళ్ళండి అని 7 సేనా నాయకులను పంపారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఆంజనేయుడిని చూసి మర్కటుండునుగాడు మానవుడునుగాడు ఇతడేమి శక్తిని ఇటకు చేరే. ఇదేమిటి ఇవెంత? ఇతడు కోతి రూపము కాదు, మానవ రూపము కాదు, ఇదేమింత ఇట్లా ఉన్నాడేమిటి? ఇతడు ఏ శక్తితో ఇక్కడికి వచ్చాడు? దండింపనాతని దళపతులైదుగురిని బంప ఆ పావని ప్రతిత బలిమి. అట్లా అని చెప్పి వచ్చినటువంటి 5 కూడా ఆ పావని యొక్క ఇంత బలవంతుడా, ఇతన్ని మనం వానరుడు అనుకోవాలా, నరుడు అనుకోవాలా? ఏమిటో ఇక్కడ దాకా నరుడుగా ఉన్నాడు, ఇక్కడి నుంచి వానరంగా ఉన్నాడు, ఏ శక్తితో ఇక్కడికి వచ్చాడు అని అతని బలాన్ని ఒకసారి అనుకుంటూ, ఏమిరా మీరెవరు? రావణాసురుడి యొక్క సేనాపతులం. ఆహా, చెమూపతులా? చావడానికి వచ్చారా? ఇప్పుడే వాళ్ళు పోయినారు మంత్రిపుత్రులు, మీరు కూడా వచ్చారా? రండి అని వచ్చి వాళ్ళు ఇతన్ని మీదకి దూకుతున్నారు. 5 పక్కల ముట్టడించారు. అసలు కదలని ఇట్లా ఆంజనేయుడు. ఇక అట్లా ఇట్లా చూసుకొని వెంటనే తను ఒక చిన్న రూపంలో మారి పక్కకెళ్ళి మళ్ళా పెద్ద రూపంగా తెచ్చుకొని పర్వతం ఒక పర్వతాన్నే పెకలించాడు. అక్కడ కొండను, అశోకవనం చాలా సుందరమైన ప్రదేశం, అందులో చిన్న కొండ కూడా ఉంది. ఆ కొండని పర్వతమొకదానా ఎత్తాడు, ఎత్తి సిరి కొట్టాడు వాళ్ళ మీద. అప్పుడు వాళ్ళు ఆ 5 ఆ విరూపాక్షు చావజేయ నరకమునకేగి దండనాయకులిటు మించు నగ్నిని మింగబో మిడతలగుచూ. వాళ్ళు అగ్నిని మింగాలి అని మిడతలు వస్తూ ఉంటాయి, బాగా మంట వచ్చే చోటికి మిడతలు చేరతాయి. మిడతల కోరికట ఈ అగ్నిని, ఈ నిప్పుని మింగాలి అనుకుంటాయిట, ఈ నిప్పుని ఆహారంగా స్వీకరించాలి అనుకుంటాయిట మిడతలు ఎప్పుడు కూడా. అవి పాపం నిప్పుని మింగటానికి వస్తాయి. నిప్పుని మింగటం ఏమిటండి, వాటి లక్షణం ఏమిటో మరి. ఆ వచ్చినటువంటిది ఆ వేడికి కాలి అందులో పడి బూడిదైపోతుంటాయి. అట్లా వీళ్ళు నిప్పుని మింగుదాం అనుకొని వచ్చారు వీళ్ళు ఈ చెమూపతులు. నిప్పుని మింగలేకపోయినారు, ఆ నిప్పుకే ఆహుతై వెళ్ళిపోయినారు, వాళ్ళందరూ చనిపోయినారు. మళ్ళా వెళ్ళింది వార్త లంకలో. అంతఃపురం దగ్గర రావణ దర్బార్కి వెళ్ళింది. రాజా, చెమూపతులు జయించారా? లేదు ప్రభు, వారును మరణించు. సేనాపతులే మరణించారా? సేనాపతులు మరణించారా? అసలు సేనాపతి అంటే ఒక సేనకు అధిపతి కదా. మనకు 5 ఉన్నారు కదా, 5 పంపానే. ఇందులో ఎవరు ఆయన్ని మించిన వీరుడు లేడా? ఆ వానరాన్ని మించినటువంటి సేనాపతులు వీళ్ళు కారా? వీళ్ళు మరణించారా? ఏమిటి ఈ వార్తలు? అన్నీ దుర్వార్తలే. వెళ్ళిన వాడు వెళ్తున్నాడు, మళ్ళా తిరిగి రావట్లేదు. ఏమిటి దీని బలం? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత బలం? దీని ఎంత నంది శాపమైనా ఇంత బలవంతమైన వానరము, ఇంత బలమైన వానరము మా యొక్క లంకలో ప్రవేశించడమా? ఇది సహించలేనటువంటి విషయం అనుకొని ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇక ఒక్కసారి సభ అంతా కలయి చూశాడు. జంబుమాలి పోయినాడు, మంత్రిపుత్రులు పోయినారు, సేనాపతులు పోయినారు, ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక అప్పుడు మళ్ళా ఆలోచించి ఒకసారి సభ అంతా కలయి చూస్తే వీళ్ళు కాదు, నా పెద్ద కుమారుడైన అక్షుణ్ణి పంపిస్తా, నా పెద్ద కుమారుడైన అక్షుణ్ణే పంపాలి ఇప్పుడు అనుకొని, అక్షయుణ్ణి పంపాలి అనుకొని లేచాడు. లే అక్షుడా, వింటున్నావుగా? వీరుల యొక్క వార్తలు వింటున్నావుగా? వీరులందరూ వీర స్వర్గాలు అలంకరిస్తున్నారు. ఇప్పుడు మనం ఊరుకుంటే లాభం లేదు, నువ్వు వెళ్ళాలి, ఆ వానరుని పట్టుకోవాలి, తీసుకొని రావాలి ఇక్కడికి.
అట్లాగే నాన్నగారు అని అక్షయుండారీతి తండ్రి ఆజ్ఞ తీసుకొని వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్షుండు వాడును ఆగ్రహోదగ్రత ఆంజనేయును చేరే అమిత రీతి. వాడు చాలా బలశాలి అక్షుడు. రావణాసురుడికి అక్షుడు, ఇంద్రజిత్ అని చాలామంది కుమారుల్లో ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. వాళ్ళిద్దరూ రావణుడికి రెండు కళ్ళ లాంటి వాడు. నేను లేకపోయినా నా లంకని కాపాడుకోగలిగినటువంటి వాళ్ళు, నా రాక్షస జాతిని సంరక్షింపగలిగినటువంటి వాళ్ళు అనే నమ్మకం ఉన్నటువంటి వాడు. అట్లాంటి వాళ్ళల్లో అక్షుడు యుద్ధానికి వెళ్ళాడు. వచ్చువాణిని గాంచి వాతాత్మజుండును సరిజోదు నాకని సంతసింప. అక్షుడిని చూశాడు ఒక్కసారి వానరుడు. ఆంజనేయుడు, శభాష్, సరైన వాడి వచ్చావురా. ఇందాక వచ్చారు వాడు జంబుమాలిట, ఆ మంత్రి కుమారులట, ఆ సేనాపతులు, వాళ్ళ మీకు సేనాపతులు, నా గాలికే చచ్చిపోయినారు కదరా వాళ్ళ మీకు సేనాపతులు అని అనుకొని, నాకు సరైన వీరుడు ఇప్పుడు వచ్చాడు, నా అంత బలశాలిగా కనపడుతున్నాడు. ఏదైనా యుద్ధం చేస్తే వియానికైనా కయ్యానికైనా సమ ఉజ్జి ఉండాలి, ఇతను నాకు సరైన సమజోదు అనుకొని వచ్చువాణిని గాంచి వాతాత్మజుండును సరిజోదు నాకని సంతసింప. శభాష్ రావణ, మెచ్చుకున్నాను రా, కరెక్ట్గా పంపేవారా నాకు సరైనటువంటి వాడిని అని వాళ్ళని చూసి సంతోషించి మూడు బాణమ్ముల ముప్పిరిగొననేయ కంగువడియు దేరుగాట్టు జూలి. రావడం అక్షుడు ఇక నువ్వెవరు ఏమిటి అని ఆలోచించలా. మూడు బాణాలు ఇట్లా పెట్టాడు వింటికి. మూడు బాణాలు ఒక్కసారి సంధించేసరికి అవి వచ్చి ఆంజనేయుడికి శరీరంలో మూడు భాగాల్లో తగిలినాయి. స్వామి శరీరంలో మూడు భాగాలు తగిలినాయి. ముప్పిరిగొనని ఎట్లా ఈ మూడే కాదు, ఇక అదే పనిగా శర పరంపర కురిపిస్తున్నాడు, శర వర్షం కురిపిస్తున్నాడు. దానతనమేను మెరయంగా సోణాధార. ఆంజనేయుడి యొక్క శరీరంలో ఎక్కడ పడితే అక్కడ బాణాలు, ఇక ఒక వర్షమే. వాన చినుకులు పడితే వానలో నిలబడినటువంటి మనిషికి ప్రతి అణువున కణం కణాన్న చినుకు పడ్డట్టు మొత్తం బాణాలు వేసి కుట్టాడు. కుట్టేసరికి ఆ యొక్క శరీరం నుంచి రక్తధారలు, కిందకి రక్తం కారిపోతున్నది. ఆంజనేయుడు రక్తంతో తడిసిపోతున్నాడు. అతను సోణధార తేరుతోడను వానిదౌతేండ్రదీర్ప. ఎప్పుడైతే ఈ వీరుడికి ఒళ్ళంతా గాయాలై రక్తం కారుతున్నదో ఒకసారి తన శరీరం చూసుకున్నాడు. ఏమిటో నేనేదో అలసత్వంలోకి వెళ్తున్నా, వీడిని ఇట్లా ఉంచకూడదు, వీడిని క్షమించకూడదు, వీడు నా యొక్క శరీరానికి గాయాలు చేస్తున్నాడు అని అనుకొని ఒక్కసారి తేరుతోడను వానిని వెళ్ళాడు దగ్గరికి. వేస్తావా బాణాలు? వేసుకో, నేనే వచ్చా నీ దగ్గరికి అని వెళ్ళి తేరుతోడను వానిదౌతేండ్రది అర్ప. వీడిని రథంతో సహా కొట్టాలి. వీడిని కేవలం మనిషినే కాదు, వీడు వేసుకొచ్చినటువంటి ఈ రథంతో సహా కొట్టి చూస్తా వీడిని అని చెప్పి తేరుతోడను వానిదౌతేండ్రదీర్ప. ఆకసమ్మును చేర్చి అవని కూలంగా జరుప. ఒక్కసారి వాడిని వాడి రథంతో సహా ఇట్లా ఎత్తాడు, రథానితో సహా పై రథంతో సహా ఎత్తాడు. వాడు రథం మీద ఉన్నాడు. ఆ రథం హనుమంతుడి ఎడం చేతిలో ఇట్లా ఉన్నది. తేరుతోడను వానిదౌతేండ్రదీర్ప ఆకసమ్ము చేర్చి అవని కూలంగా జరుప. వాడిని అంత ఎత్తుకెళ్ళి ఒక్కసారి ఒక పిడికిటి పోటు వేసేసరికి వాడి ఒంటి మీద ఆ యొక్క దెబ్బకి వాడి రథము ముక్కలు తొనకలై నేలబడ్డాయి. ముగిసెనాతని బ్రతుకిక మొక్కలగుచు. వాడి బతుకు మొక్కలైపోయి, రథం ముక్కలైనది, వాడు మొక్కలైపోయినాడు, వాడి బతుకే మొక్కలైపోయింది. ముగిసెనాతని బ్రతుకు మొక్కలగుచు. మొక్కలైపోయినాడు వాడు. అక్షుడి మరణం రావణాసురుడికి తగిలినటువంటి మొట్టమొదటి పెను బాణం అది. ఆ సేనాపతులు, మంత్రిపుత్రులు, ఆ జంబుమాలి వాళ్ళు పోతే ఇంకా అంతటి వాళ్ళు ఉన్నారు దగ్గర, వాడచ్చు అవసరానికి. కానీ కుమారుడే, అక్షుడే, పెద్ద కుమారుడే మరణించాడా అని చాలా బాధపడ్డాడు ఈ వార్త తెలిసి.
వచ్చారు, భటులు వచ్చారు మళ్ళా. ప్రభు, అక్షకుమారుల వారు విజయం సాధించాడా? అతడు సాధిస్తాడు, అతడికి ఏది ఎదురుండదు. వాడు నా కుమారుడు, నా అగ్రజన్ముడు, నా అగ్ర కుమారుడు. ఏం చేశాడు? నా అగ్రతనయుడు. వానరాన్ని పట్టాడా? వానరాన్ని పట్టలేదు. ఆయనే ఈయన రథాన్ని పట్టుకొని కొడితే రథంతో సహా మొక్కలై బతుకు ముగించుకున్నాడు. అక్షుడు మరణించాడా? నా అగ్రతనయుడు అక్షుడు మరణించాడా? ఎన్ని యుద్ధాలకి బాల్యం నుంచి తీసుకెళ్ళి ఎన్ని యుద్ధాల్లో మంచి శిక్షణ ఇచ్చి ఆరితేరే వీరుణ్ణి చేశాను, అట్లాంటి అక్షుడు మరణించాడా అని అనుకొని చాలా తీవ్రంగానే ఉంది ఈ వానర వ్యవహారం. దీన్ని ఇట్లా కాదు, అరే జంబుమాలికి పోయినా అంత బాధ లేదు, మంత్రిపుత్రులు పోయినా అంత బాధ లేదు, చెమూపతులు పోయినా అంత బాధ లేదు, నా తర్వాత నా అంతటి వాడైనటువంటి అక్షుడు పోయినాడే, నా కుమారుడు పోయినాడే. ఏమిటి ఈ వైపరీత్యం? రావణాసురుడి లంకలో ఇంత ఇదే. ఈ రావణాసురుడే ఎక్కడికైనా వెళ్ళి లోకాలన్నింటినీ చీకాకు పెట్టేటటువంటి రావణాసురుడికే తన యొక్క లంకలోనే ఇంత ఇబ్బంది అని ఆలోచించి ఇక ఉదధి లంకనుపై, ఈ ఆంజనేయుడిపై ఒక ఉప్పెనలాగా దూసుకొని పట్టడానికి ఇంద్రజిత్తో నువ్వు బయలుదేరు. ఇంకో కుమారుడు, చిన్న కుమారుడు ఇంద్రజిత్తు, నువ్వెళ్ళు. అన్న మరణ వార్త విన్నావుగా, బాధపడవాకు. వీరుడికి మరణం ఎప్పుడైనా తథ్యమే, విజయమో వీరస్వర్గమో. కానీ బంధం వలన కొంచెం ఆలోచించి బాధ కలిగితే కలిగి ఉండవచ్చు. నువ్వెళ్ళు, ఆ వానరుడు అనేటటువంటి వాడిని నువ్వు పట్టుకొని ఇక్కడికి రా, ప్రాణాలతో పట్టుకురా. చంపడం కాదు, వాడిని ఇక్కడికి అసలు ప్రాణాలతో పట్టుకురా. మా అన్నను చంపాడు రా ఆయనని చెప్పాడు. అక్షయుండారీతి అసుబులు బాయంగా నిలువెల్ల కృంగియా నిజ్జరారి, నిలువెల్ల కుంగిపోయినాడండి. అంతటి రావణాసురుడికి బాధ కలిగి, కుమారుడు పోయినాడా, నా కుమారుడు పోయినాడా అని విపరీతమైనటువంటి బాధపడి ఇంద్రజితుడునైన ఇష్టసుతుని, ఇంద్రజితుడు వాడు ఇంద్రుని కూడా జయించి ఇంద్రజితుడు అనే పేరు పొందాడు. అసలు పేరు మేఘనాథుడు, అతని భార్య సులోచన. ఆ ఇంద్రజితుడు అయిన ఇష్టసుతుని, ఇష్టమైన తన కుమారుడు ఇంద్రజితుడు అనేటటువంటి వాడిని పిలిచాడు. కపికూళ యొక్కరు కంటకుండాయ ఈ స్వర్ణలంకను చేరి శంకలేకరే. ఇంద్రజిత్తు విన్నావుగా, కపికూళ ఒక నీచ కపి, నీచ వానరం. ఎట్నుంచి వచ్చిందో వచ్చింది, కానీ ఇది ఎట్నుంచి వచ్చిందో నాకు తెలుసు, దీని యొక్క అంతరంగం ఏంటో నాకు తెలుసు, దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో నాకు తెలుసు. కానీ ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. వచ్చినటువంటి నిర్జించుకోవడమే మన దగ్గర ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం. లే, నువ్వు వెళ్ళి యుద్ధానికి నీ యొక్క పరాక్రమం చూపించు. చూపించి కపికూళ యొక్కరు కంటకుండాయ ఈ స్వర్ణలంకను చేరి శంకలేక. ఈ స్వర్ణలంకను చేరాడు రా, నిశ్శంకుడై, భయం అనేటటువంటి వాడికి ఎక్కడా లేకుండా వచ్చి లంకలో పడ్డాడు. నిశ్శంకగా లంకలో స్వేచ్ఛగా విహరిస్తున్నాడు. స్వర్ణలంకను చేరి శంకలేక ఎగువారల నెల్ల నిల్గగా. ఏగువారు వెళ్ళిన వాళ్ళందరినీ నీలుగా చేస్తున్నాడు రా, చంపేస్తున్నాడు రా. వీడు ఎక్కడ గొడవరా మనకి? కాక ఏగువారల నెల నీల్గగా చేసే గా కాల సర్పమగుచు కఠిన రీతి. వాడెవడో కాల సర్పంలాగా ఉన్నాడు, మన పాలిట కాల నాగులాగా వచ్చాడు. ఎట్నుంచి వచ్చాడో, ఏ మార్గంలో వచ్చాడో, మరి వీడు వచ్చేటప్పుడు ఆ సింహిక ఏమైందో, సింహిక పోయిందని అర్థమైంది ఇతను ఇక్కడికి వచ్చిన తర్వాత. లంకిణి కూడా లేదురా, లోపలికి చేరాడు, చాలా రహస్యంగా చేరాడు. అశోకవనంలోకి వెళ్ళాడు, సీతతోటి మాట్లాడాడు. ఆవిడతోటి ఇంకొకరు మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? ఆవిడతోటి మాట్లాడాడంటే అటు నుంచి వచ్చాడు, ఆ రాముడికి సంబంధీకుడు ఇతను. ఎవరో పంపారు అటు నుంచి, రాముడు వాళ్ళు మనల్ని ఏదో చేయడానికి. ఈ సీతను తీసుకైనా వెళ్ళాలి, లేకపోతే నా మీద వాళ్ళు యుద్ధమైనా చేయడానికి సిద్ధమై ముందుగా ఇతన్ని ప్రయోగించుంటారు అని. కాల సర్పమగుచు కఠిన రీతి నీదు శక్తియుక్తి నేనమ్మియుంటి.
నీ శక్తి నాకు తెలుసు, నీ యుక్తి నాకు తెలుసు. అవసరమైతే శక్తితోటి పోరాడతావు, లేదా యుక్తితోటి శత్రువుని వశం చేసుకుంటావు. ఆ కపిని బట్టి తెమ్ము కడకుననగా, నీకు ఇదే నా ఆజ్ఞ, వెళ్ళు అశోకవనానికి వెళ్ళు, కపిని పట్టుకో, ప్రాణాలతో తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. వాడిని నువ్వు పట్టుకురావాలి, ప్రాణాలతో పట్టుకురావాలి. ఉప్పెనగుచు ఇక యుధధిలంకనుడాసే, ఇక వాడొక ఉప్పెనలాగా, అదొక పెను తుఫాన్ లాగా, ఒక పెను ఉప్పెనలాగా ఉదధిలంకనుడాసే, సముద్రాన్ని లంకించిన ఆంజనేయుడి దగ్గరికి వచ్చాడు. మేఘనాథుడమిత శీఘ్రగతిని, తండ్రి చివరి మాట అయిందో లేదో వీడొచ్చి అశోకవనంలో ఉన్నాడు. తండ్రి ఇంకా చివరి మాటలు చెబుతూనే ఉన్నాడు, తెలుసు కదా విషయం. వెంటనే అశోకవనంలో ఉన్నాడు. శీఘ్రగతిని వచ్చేస్తాడు. వచ్చి అట్లా నించొని చూశాడు. ఎవరు? ఆంజనేయుడు. నువ్వెవరు? నీ పేరేమిటి? ఇందాకడి నుంచి ఎవరెవరో వచ్చారు, వచ్చినవాడు మళ్ళా మీకు తిరిగి రావడల్లా, ఆ కోవలో నువ్వు కూడా వచ్చావు. నీ పేరేమిటన్నా? నా పేరు మేఘనాథుడా, రావణ కుమారుండా, ఇంద్రుడినే జయించినవాడా, నిన్ను జయించడం నాకు ఒక లెక్క కాదు అని చెప్పాడు. సామీరి దేహము చాలంగ పెంపునవు, చాలా ఉందిరా నీకు చరిత్ర, చాలా ఉంది నీకు బయోడేటా, సరే అని చెప్పి, సామీరి దేహము చాలంగ పెంపున అంతు చిక్కగా నిలిచి అక్కజముగా, నన్ను పట్టుకుంటావా? నన్ను పట్టుకొని మీ నాయన దగ్గరికి నన్ను తీసుకెళ్తావా? ఏది నువ్వు ఎట్లా పట్టుకుంటావో చూపించు, చూస్తా అని సమీరుని యొక్క కుమారుడైనటువంటి సామీరి ఇక దేహాన్ని గరిమ శక్తితో, అణిమ, అన్నయ్య అష్టసిద్ధులు, అణిమ, లఖిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం అన్నీ ఉన్నాయిగా. ఇప్పుడు శరీరాన్ని విపరీతంగా పెంచాడు ఆ అశోకవనంలో. అశోకవనం రావడానికి వచ్చేటప్పుడు ఆ సముద్రం దగ్గర ఎట్లా పెరిగాడో అట్లా పెరిగి నిల్చున్నాడు. దా యుద్ధం చేయి అని ఇంద్రజిత్తుని సవాలు విసురుతున్నాడు. శస్త్రంపు ధాటిని చెలియింపడి ఇతడు బ్రహ్మాస్త్రమే తగు బంధనముగా. ఆలస్యం చేయదలుచుకోవాలా. ఇంద్రజిత్తు చూశాడు, ఇతన్ని ఎట్లా అయినా మనం బాణాలతోటి బంధించలేం, బాణాలతోటి కొట్టలేం, వాడిది అదే యుక్తి. ఇంత వాడికి ఊరికి బాణాలు వేస్తూ కాలక్షేపం చేయడం ఎందుకు? అవి పోతాయి, తగులుతాయి, కింద పడతాయి, వంకర్లు పోయి కింద పడతాయి. ఇతన్ని ఇట్లా కాలయాపన కాదు, ఇతన్ని తొందరగా ఏదో ఒకటి చేయాలని, ఇతనికి శస్త్రాలు పనికిరావు అని బ్రహ్మాస్త్రమే తగు బంధనముగా, ఇతన్ని బ్రహ్మాస్త్రంతో బంధితుడిని చేస్తా. ఇంద్రజిత్తు దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది ఆయన దగ్గర, ఇంద్రజిత్తు దగ్గర, రావణుడి చిన్న కొడుకు దగ్గర. ఆంజనేయు నటుల ఆతండు సూత్రింప, వెంటనే ఆంజనేయుడి మీదకి బ్రహ్మాస్త్రం వదిలాడు, బ్రహ్మని స్మరించి ఇంద్రజిత్. ఆ ఆంజనేయుడటుల ఆతండు సూత్రింప, ఆ బ్రహ్మాస్త్రం వచ్చి ఆంజనేయుడిని కట్టేయటం అంటే అక్కడ ఏదో తాడులాగా గొలుసులాగా ఏమి ఉండదు. ఆ శక్తి, ఆ బ్రహ్మాస్త్ర శక్తి వచ్చి ఆంజనేయుడిని ఇక ఎట్లున్నవాడిని అట్లా ఇట్లా పట్టేస్తుంది. కదలలేడు, మెదలలేడు, చేతులు రావు, కాళ్ళు రావు, ఇక ఉన్నటువంటి మనిషి ఉన్నట్టు అట్లుంటాడు, చూస్తూనే ఉంటాడు. ఆ బ్రహ్మాస్త్ర బంధనం సూత్రించింది, అతన్ని కట్టేసింది. బ్రహ్మగారవాన పవనజుండు, అమ్మో ఇది బ్రహ్మాస్త్రం వదిలాడురా వీడు, సామాన్యుడు కాదు, మహావీరుడు. ఒప్పుకున్నావి నీ వీరత్వాన్ని, నీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉన్నది, చాలా గొప్పవాడివే, అది నా మీద ప్రయోగించావా? కానీ అతన్ని బ్రహ్మాస్త్రం కూడా ఏమీ చెయ్యదు ఆంజనేయ స్వామి. ఆనాడు వాళ్ళు వరాలు ఇచ్చారు, ఈ కుమారుడికి ఏ హాని కలగకుండా చేస్తామయ్యా అని వాయుదేవుడికి మొరబెట్టుకుంటే గాలి ఇస్తే అందరూ బతికారు. కాబట్టి తనకి తెలుసు తనని బ్రహ్మాస్త్రం కూడా ఏమీ చెయ్యదని. అయినా ఈ వచ్చే వాళ్ళందరినీ ఇత్తుటి పుల్లలు పెట్టి కొట్టుకోవడం కాదు, అసలు వాడిని చూడాలి. నాకున్న సమయం తక్కువ, నేను మళ్ళా వెళ్ళాలి. అసలు ఇక్కడ ఉన్నది ఒక పెద్ద కుంభస్థలం, ఆ కుంభస్థలం ఏంటో చూడాలి అని ఇంకొకటి అనుకున్నాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళేలోపే కొంతమంది
మంచి మంచి వీరుల్ని గనక చంపేసుకుంటే రేపు పొద్దున ఒకవేళ యుద్ధమే జరిగి మేమందరం వస్తే రాముడికి కాస్త పని తేలిక అవుతుంది. రామలక్ష్మణులకు పని తేలిక చేద్దాం. ఈ పని నేను అప్పుడైనా చేయాల్సిందే. అదేదో ఇప్పుడే వచ్చాంగా చేసుకొని పోదాం. అప్పుడున్న పని ఈ పనులు ఇవన్నీ ఎందుకు అంత శ్రమ? ఇప్పుడు ఏదో వచ్చాం, ఉంటాం ఇంకాసేపు. ఈలోపు వీళ్ళను అడ్డం తీసుకుంటే కాస్త రావణుడికి కూడా శత్రువుకి కూడా మానసికంగా బలహీనుడవుతాడు. వీళ్ళందరూ పోయినారు దిగులు పడతాడు. అట్లా చేద్దాం అనుకొని కొంతమందిని ఇప్పుడే వదిలిద్దాం. వీళ్ళందరూ రేపు భవిష్యత్తులో నా చేతిలో పోయేవాళ్ళు యుద్ధం అంటూ జరిగితే. అందులో కొంతమందిని మహావీరుల్ని ఏరేద్దాం ముందు. చిన్నవాళ్ళు వస్తారు, ఆ రోజున చూసుకుందాం అని అనుకొని శస్త్రంపు దాటిని చెలియింపడి ఇతడు బ్రహ్మాస్త్రమే తగు బంధనముగా అని ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేస్తే ఆంజనేయుడటుల ఆతండు స్తోత్రింప బ్రహ్మగార బాణ పవనుడు పట్టుబడగా. బ్రహ్మదేవుడి అస్త్రం ఇది. నేను బ్రహ్మని గౌరవించాలి. కాసేపు పట్టుబడదాం. ఏమైతుంది, పెద్దవాడు బ్రహ్మ, కాసేపు పట్టుబడదాం అనుకొని మెదలకుండా తాను బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డట్టే, బ్రహ్మాస్త్రం వచ్చి తనని బంధించినట్టే చేసేసరికి ఇంద్రజిత్తుడికి ఎదురా బ్రహ్మాస్త్రంతో నిన్ను బంధించా, ఇప్పుడు బంధించాడు. ఈయన కావాలని ఇట్లా నించున్నాడు నాటకం. పట్టు వేడగ తక్కువారు రజ్జుల గట్ట. బ్రహ్మాస్త్రానికి ఒకటి ఉంది. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఎవరినైనా బంధనంలో పెడితే దాని తర్వాత తెలుసో తెలియకో ఇంకా మిగతా గొలుసులో తాళ్ళలో కడితే ఆ బ్రహ్మాస్త్రం వెళ్ళిపోతుంది. అది పనిచేయదు. అది దాని అంతటా అది వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఇక దాని ప్రభావం ఉండదు. ఈ ఇంద్రజిత్తు చిన్న పిచ్చిమూడావట్లు ఏం చేశారు, ఆయన బ్రహ్మాస్త్ర బంధితుడిని చేశాడు. ఇతనికి బ్రహ్మాస్త్రంతో బంధించడమే తెలుసు కానీ దానికి ఇది తెలియలా. వచ్చాడు, వేశాడు, పట్టుబడ్డాడు. అట్నే నించున్నాడు, పట్టుబడ్డట్టు నించున్నాడు. వీళ్ళు ఏం చేశారు, అమ్మో ఆంజనేయుడు పట్టుబడ్డాడు, ఆంజనేయుడు బ్రహ్మాస్త్ర బంధితుడైనాడు, ఇంకా దాన్ని కూడా ఛేదించుకొని పారిపోతాడేమో ఇంత వీరుడు అని చెప్పి వెంటనే పెద్ద ఇనప గొలుసులు వేసి కట్టారు. ఆయన చుట్టూ ఇనప గొలుసులు వేసి కట్టారు. ఆ బ్రహ్మాస్త్రం వెళ్ళిపోయి ఇప్పుడు ఆయనకున్నది గొలుసులే. అది వాళ్ళకి తెలియట్లా. బ్రహ్మాస్త్రంతో బంధించా, ఇంకెక్కడికి పోడు. మళ్ళా మా వాళ్ళు ఇనప గొలుసులతోనూ బంధించారు. పిచ్చిమడాకులు బ్రహ్మాస్త్రం ఎక్కువ, ఇనప గొలుసులు. పట్టు వేడగ తక్కువారు రజ్జుల గట్ట అదియు వెడల హనుమ కదలడాయే. బ్రహ్మాస్త్రం పోయింది, ఇప్పుడు ఆయన కదలచ్చు. ఒకసారి ఇట్లా అంటే ఇవన్నీ పటపట తెగిపోతాయి అనలా. సరే కానివ్వండి, ఏం చేస్తారు చూద్దాం, ఏం చేస్తారు మీరు చూద్దాం అని అనుకొని దానికి అట్లా పట్టుబడి ఉన్నట్టే కదలడాయే. హనుమ కదలకుండా అట్లనే ఉన్నాడు. ఇక ఇంద్రజిత్తు, మా నాయన చెప్పిన పని అయింది, మా నాన్న ప్రాణాలతో వానరాన్ని బట్టి తెమ్మన్నాడు, ఇంద్రజిత్తును కాబట్టి నా వలన సాధ్యమైంది. ఇది నాయనకు ఆనందం కలిగిస్తా. పాపం ఇప్పటిదాకా ఎంతోమంది మరణించారని చాలా దుఃఖంలో ఉన్నాడు, విచారంలో ఉన్నాడు. ఈ వానరాన్ని మా నాన్నగారు ఆజ్ఞ ప్రకారమే ప్రాణాలతో పట్టుకుపోతా అని అనుకొని ఇక వాడిని స్వామిని రథం మీద నిలబెట్టాడు. ఏనేం లేదు, వాళ్ళు ఇటు నడిపిస్తే అటు నడుస్తున్నాడు. ఆయన కానీ ఒక్కసారి ఒక చెయ్యి కదిలిచాడంటే చాలు, ఎవడు ఉండడు. అయినా కూడా ఆయన పాపం వీళ్ళకి లొంగినట్టు నటన. ఇక వాలగాత్రుని బట్టి వాడల ద్రిప్పుతు రావణు దరి చేర్ప రాక్షసాళి. వాలగాత్రుని, వాలం అంటే తోక శరీరానికి ఉన్నటువంటి అతన్ని పట్టుకొని వాలగాత్రుని బట్టి వాడల త్రిప్పుచు ఊళ్ళందరికీ చూపిస్తున్నారు లంకలో. ఇదిగో ఇదే అశోకవనాన్ని నాశనం చేస్తూ ఉన్నటువంటి వానరం, దీన్ని పట్టాం, ఇది మళ్ళా మీకు ఊళ్ళోకి వస్తుందని, లంకలోకి ప్రవేశిస్తే మీకు ఇబ్బంది కలిగిస్తుందని భయపడవాకండి, దీన్ని బంధించాం, తీసుకెళ్ళి ఎక్కడొక్కడ బంధింపజేస్తాం, మీరెవరు భయపడక్కర్లా అని వాడల దిప్పుచూ రావణు దరి చేర్ప రాక్షసాళి. ఎంతటి బలురంచు విస్తుబోతు నుండి నిశ్చేష్టమాయన నిండు సభయు తీసుకొచ్చారు. ఆంజనేయుడు నడుస్తుంటే భూమి ఘత 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 అంటున్నది లంకలో. అట్లాంటి వాడిని వీళ్ళు మా గొలుసులకి ఇతను బంధితుడైనాడు,
అని ఒక మంచి మన సినిమాల్లో చూపిస్తారే, ఒక వీరుణ్ణి పట్టుకొని గొలుసులతో కట్టేసినప్పుడు తీసుకొస్తున్నట్టు, అట్లా ఆయన కొన్ని గొలుసులే, వీళ్ళు ఈ గొలుసులు ఇటు నలుగురు అటు నలుగురు పట్టుకొని మనం పట్టామురా అని మొత్తానికి నడిపించుకొస్తున్నారు. తీసుకొచ్చి సభ మధ్యలో నిలబెట్టారు. నిశ్చేష్టమాయన నిండు సభయు, ఆ సభ అంతా ఒకసారి ఆశ్చర్యం, హౌరా హౌరా హౌరా, ఏమి తేజస్సు, ఏమి తేజస్సు, ఏమిటి అసలు ఈ రూపం? నరుడు కాదు, వానరుడు కాదు, తేజవంతుడు, అన్నీ శుభలక్షణాలు కనపడుతున్నాయి, మహాబలుడు అని అనుకొని ఆశ్చర్యంగా చూస్తున్నట్ట. అసురేంద్ర పరికించి ఆంజనేయుడు కూడా అచ్చెరువుననియే, ఆత్మయందే రావణాసురుడు కూడా ఒక్కసారి చూశాడు, పైనుంచి కిందకి, కింద నుంచి పై. మామూలు వాడు కాదు, ఎంతటి వాడు, ఎంత వీరుడు, ఎంత బలవంతుడు, అసలు అవి కండలా కొండలా అని చూస్తూ ఉన్నాడు. అసురేంద్ర పరికించి ఆంజనేయుడు కూడా అచ్చెరువునని, ఒక్కసారి ఆంజనేయుడు కూడా అదే రావణుడు ఫస్ట్ ప్రథమంగా చూశాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న రావణాసురుడి యొక్క టీవీ, ఆ ముఖవర్చస్సు, ఆ దర్పము, ఆ యొక్క అహంకారము, అసలు దేనికి తల వంచినట్టు కనపడాడండి, వేషంలో కానీ, భాషలో కానీ, భావంలో కానీ. వేషం, భాష, భావం దేంట్లోనూ తగ్గిన వాడుగా కనపడ్డా ఎవరికి. అది రావణులో ఉండే ఒక గొప్ప విశేషం. అసురేంద్ర పరికించి ఆంజనేయుడు కూడా అచ్చెరువునని, ఆత్మరందే, మనసులో అనుకున్నాడు ఆంజనేయుడు ఏమని, ఏమి ధైర్యము, ఏమి తేజము, అహో అహో అహో, ఏమి ధైర్యము, ఏమి తేజము, ఏమారూపు, అహో తేజం, అహో ధైర్యం, అహో రూపం, అహో సత్వం, అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్తత. శభాష్, భలేవాడివిరను. అహో తేజం, అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్తత. రాజుకి ఏ లక్షణాలు ఉండాలి అవన్నీ నీకున్నాయిరా, నువ్వు నిజంగా రాజులాగున్నావురా అని మనసులో అనుకొని, ఏమి ధైర్యము, ఏమి తేజము, ఏమారూపు, సకల లక్షణయుత సంస్థుతుండు, సర్వలక్షణయుతుడు, సకల లక్షణయుతుడు, సకల రాజలక్షణయుతుడు, సంస్థుతుండు, ఆ విధంగా పొగడదగిన వాడే. ధర్మవర్తనమున తానిల్చరేని ఆ వజ్రి అయిన వీని వలతి దలప, వీడే గనక ధర్మంగా ఉంటే, చూడండి ఎంత ఆశ్చర్యకరంగా అనుకుంటున్నాడు. ఇతనికి ఉన్నటువంటి ఈ తేజస్సుకి, ధైర్యానికి, సత్వానికి, లక్షణాలకి గనక కాస్త మంచి వర్తనం కలిగి ఉంటే, సద్వర్తనమే కలిగి ఉంటే, ఆ ఇంద్రుడు కూడా ఇతని ముందు బరికిరాడు, ఆ ఇంద్రుడు కూడా ఇతని సేవకుడిగా కూడా బరికిరాడు. గొప్పవాడిగా కనపడుతున్నావురా రావణ, చాలా గొప్పగా ఉంది నీ రూపము, నీ తేజస్సు, నీ ప్రాభవం, నీ ఐశ్వర్యం, నీ యొక్క గొప్పతనం అని అంటున్నాడు. ప్రాభంజనునిగాంచి పౌలస్త్యుడెంతయు తల్లడమందుచు తలపులందు, అట్లానే ఇతను చూశాడు రావణాసురుడు. ఇంత వీరుడా, ఏదో నాకు ఒక విధమైనటువంటి శంక ఏర్పడుతున్నది. ఇంతటి వాడు ఉండంగా మనం జయించగలమా? రాముడి పక్షాన ఇంతటి వాడు ఉంటే ఏదైనా యుద్ధమే జరిగిందనుకో, మనం జయించగలమా? ఇతన్ని మన వాళ్ళు నిర్జించగలరా? ఈ నిర్జించగలిగినటువంటి వాళ్ళల్లో కొంతమంది శక్తివంతులు ఇప్పటికే పోయి ఉన్నారు, ఇవాళ పొద్దు నుంచి 10 గంటల లోపే అని అసురేంద్రుడన పంగ ఆ ప్రహస్తుడడిగే, ప్రహస్త అతనితో మాట్లాడు, డైరెక్ట్గా రావణాసురుడు మాట్లాడు. వచ్చినవాడు అతని దృష్టిలో ఒక వానర్. నేను మాట్లాడటం ఏంటి, ప్రహస్త అతన్ని పలకరించు, అతను ఎందుకు వచ్చాడో అడుగు అని అంటే, ఇక ప్రహస్తుడు అడిగాట ఏమని, దిక్పతులనంత వారి కగునే నన్ను బంటు చేయ. ఏం చెబుతున్నాడు, తెలుపు మనగ హనుమ దిక్పతులనెంత వారి కగునే నన్ను బంటు చేయ, నలుబవరము కథన నస్త్రము వీడంగా నటన నేగు దించి తిటకుననియే. నువ్వెవరు అన్నాడు ప్రహస్తుడు. నేను వానరుడను. ఎందుకు ఇక్కడికి వచ్చావు? సాధ్వీమ తల్లిని చూడటానికి. ఎట్లా వచ్చావు?
నా శక్తితో వచ్చాను. ఎట్లా చూడగలిగావు? నా మనసుతో చూశాను, మాట్లాడాను. ఎవరు నన్ను ఏమి చెయ్యలేరు. మీరందరూ ఇప్పుడు నన్ను కట్టేసి తీసుకొచ్చారు ఈ గొలుసులతో, తాళ్లతో, మోకులతో అని అనుకుంటున్నారు. పిచ్చివాళ్ళల్లారా, నన్నెవడు రా కట్టేది? నేను ఏ బంధనానికి రా కట్టుబడేది? ఒక భక్తికి తప్ప. మీరు నన్ను కట్టేటటువంటి వాళ్ళ అని అనుకొని నటనని ఏ గుదించి తినేటకునని నన్ను కట్టేశారా? సభకి ఈడ్చుకొచ్చారా? వాడవాడల్లో తిప్పుకొస్తారా? అందరికీ చెబుతారా ఇతన్ని బట్టాం, ఇక మీకేం భయం ఉండదని? ఒక్కసారి చూడండి అని ఇట్లా అన్నాడండి. గొలుసులు ఒక్కొక్కటి ఎక్కడ ఎన్ని ముక్కలు కావాలో అన్నీ పడ్డాయి. సభ అంతా ఒక్కసారి నిశ్చేష్టమైపోయి అవాక్కైపోయి ఇంద్రజిత్తు కళ్ళు కూడా చూశారు. నువ్వేంద్ర బ్రహ్మాస్త్రంతో కట్టా, ఇంద్రాస్త్రంతో బిగించా అని. అదే అంటున్నాడు. అసలు అట్ట గొలుసు తెంచవసలు వారి నించున్నాడు సభా మధ్య భవనం. ఆహా, అప్పుడు అంటున్నాడు హనుమ హెచ్చరిక. తండ్రి ఆజ్ఞను దాల్చి దశరథ తనయుండు ధాత్రితోడ నుండి దండకమున. ఇక్కడ చెబుతాను విను, నువ్వు చేసిన దౌర్గత్యం చెబుతాను విను, దుర్మార్గం చెబుతాను. తండ్రి ఆనతితోటి దశరథ మహారాజు ఆజ్ఞతోటి అడవులకు వచ్చి దండకారణ్యంలో రామ లక్ష్మణ సీతారామ లక్ష్మణులు ఉంటే అందులో మారీచుడిని ప్రేరేపించి సీతను అక్కడి నుంచి దూరం చేసి తీసుకొస్తావా ఇక్కడికి? రాముడికి ఇంత బాధ కలిగిస్తావా? ఆ రాముడు మా రాజు అయినటువంటి సుగ్రీవుడి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు సుగ్రీవుడు రాముడు చేతులు కలిపారు. వాళ్ళిద్దరూ నీ మీద యుద్ధానికి కాయానికి కాలు దూతున్నారు. ఈలోపు సీత ఎక్కడుందో తెలుసుకోవాలి గనక నన్ను అలదిక్కులకి పంపారు. ఆ పంపినటువంటి వాళ్ళల్లో ఈ దక్షిణ దిక్కుకి నేను కాబట్టి నీ లంకకులోకి వచ్చా. హెచ్చరించి చెబుతున్నా, సీతను వదులు. నన్నే తీసుకెళ్ళమంటే ఇప్పుడు తీసుకెళ్తా, లేకపోతే నాలాంటి వాళ్ళకంటే వేల మంది ఉన్నారు అక్కడ వీరుడు. నీ వంశం నాశనం అవుతుంది, నువ్వు నాశనం అవుతావు, నీ ఒళ్ళు ఛిద్రం అవుతుంది, వీళ్ళందరూ ఉండరు, స్వర్ణలంక సర్వనాశనం అవుతుంది, వదిలిపెట్టు, సీతను తీసుకెళ్ళమంటే తీసుకెళ్తా అని ఆయన చెప్పాడు. నిన్నెందుకు చెబుతున్నాను తెలుసా? నువ్వు కాలపాశం ఆవిడ సీత అనే కాల పాశం, అది ఆ తాడుని తెచ్చి బిగించుకున్నావు గొంతుకి, ఇంకా గట్టిగా బిగవట్ల, అది కూడా త్వరలోనే నెరవేరుతుంది, మరణిస్తావు. ఆ కాలపాశాన్ని ఎందుకు బంధించుకొని ఇంట్లో పెట్టుకుంటావు? దాన్ని ముందే బయటికి పంపించు, హాయిగా ఉంటావు నీ వాళ్ళతోటి అని చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచో వచ్చావు? వానరుట, రాముడుట, సీత నేను తెచ్చాను. అది మాకు పరస్త్రీలను చెరబెట్టడం ధర్మమే మా రాక్షస నీతిలో, తీసుకొచ్చా. దానికి ఏంటి పెద్ద తిరణాలు చేస్తున్నారు? అసలు నువ్వెవరు? ఎంతవాడివి నువ్వు? ఈ లంకలోకి వచ్చినంత మాత్రాన్ని నువ్వు గొప్ప వీరుడివా? మా ముందు నువ్వు నిలవగలవా? మా రాక్షసులందరూ కన్నెర్ర చేస్తే నువ్వు మళ్ళా అటు వెళ్ళగలవా అని అంటూ పావని అటు బల్క పౌలస్త్యుడు గురయ్య సమయింపు మీతని సత్వరమన. వీడు మాట్లాడే మాటలు నాకు వినసొంపుగా లేవు, నాకు కర్ణ కఠోరంగా ఉన్నాయి. ఏం చేస్తున్నారు మన వాళ్ళందరూ? చంపండి తను పట్టుకొని. ఆ తర్వాతే నాకు ఆ వార్త తెలియజేయండి. తీసుకెళ్ళండి, వధ్యశాలకు తీసుకెళ్ళండి, పట్టుకెళ్ళండి, వధ్యశాలకు తీసుకెళ్ళి వధించి పారేయండి. ఆ వార్త నాకు వీణుల బిందుగా తెలియజేయండి. ఇతను ఉండకూడదు. నా దగ్గరకు వచ్చి పూడుతున్నాడు, ఇంకా నన్ను తప్పు అంటున్నాడు, నన్ను హెచ్చరిస్తున్నాడు. వీళ్ళంతా, వీళ్ళ బలం ఎంత, వీళ్ళ గొప్పతనం ఏమిటి? రావణాసురుణ్ణే హెచ్చరించే అంత స్థాయిలో ఉన్నారా వాళ్ళు? ఈ మాటలు నేను ఇప్పుడు వినకూడదు. తీసుకెళ్ళండి, వధ్యశాలకు తీసుకెళ్ళి హనుమంతుడిని, ఆంజనేయుని నిర్మూలించండి. ఆ వార్తను నాకు తెలియజేయండి. ఆ తర్వాత ఆ విజయ వార్తను మన పట్టణం అంతా తెలియజేయండి అని శాసించాడు. అప్పుడు రావణాసురుడి యొక్క తమ్ముడైనటువంటి విభీషణుడు లేచి పాపం అప్పుడప్పుడు రావణాసురుడు కాస్త ఆవేశం పడుతూ ఉంటే అతనికి వచ్చి ధర్మ సూక్ష్మాలు పద్ధతులు చెప్పి నివారిస్తూ శాంతింపజేస్తూ ఉంటాడు. అనుతును శాసింప అనుజన్ముడగువాడు ప్రియమప్పబలికే విభీషణుడు లేచాడు. విభీషణ, ఏమిటి అన్నా? ఒక మాట చెప్పనా? అతనేమో రాముడు దగ్గర నుంచి వచ్చానంటున్నాడు,
సీతని చూడటానికా వచ్చానంటున్నాడు. సీతను నువ్వు తెచ్చావు కదా, మరి వాళ్ళు మళ్ళీ ఆవిడ తీసుకోవాలి తీసుకెళ్ళాలని ఆసక్తితోటే ఉంటారు కదా. చూస్తున్నాడు తమ్ముడు చెప్పేది. తర్వాత ఇప్పుడేమంటున్నావు? అతను ఏదో అటు పక్క దూతగా ఇటు వచ్చాడు, నువ్వేమో చంపమంటున్నావు, వధించమంటున్నావు, ఆ విజయ వార్తను నీ చెవిన వేయమంటున్నావు. తప్పన్నా దూతలను చంపకూడదన్నా, దూతలను చంపకేం చేయాలరా, వాడు ఎట్లా ప్రేలాపనలు వేలాడో చూసావా అని చెప్పాడు. ఏదైనా తప్పు అతనిదేగా, నువ్వు అదే తప్పు చేస్తావా? అప్పుడు అతనికి నీకు ఏముంటుంది తేడా? నా మాట విను, దూతల్ని చంపకూడదు. మరేం చేయాలి? గౌరవించాలా? నీ ఆసనం పక్కన ఆసనం వేసి కూర్చోబెట్టాలా, లేకపోతే మా సింహాసనం పక్కనే ఆసనం వేసి కూర్చోబెట్టాలా? అవేమీ చెయ్యక్కర్లా, అంత ఏమీ చెయ్యక్కర్లా. ఇతన్ని నువ్వు చంపితే నీకేమిటి లాభం నాకు చెప్పు. లాభం ఏంటి? మరణిస్తాడుగా. మరణించితే ఏం ఒరుగుతుంది? నువ్వు గొప్ప వీరుడివి కదా, సూర్యుడివి కదా, చాలా అన్ని ఐశ్వర్యాలు ఉన్నటువంటి వాడివి కదా, నీ లంక ఇంత గొప్పది కదా, మన యొక్క వైభవం అంత గొప్పది కదా. ఈ వార్తలు అటు పక్కకి ఎట్లా తెలుస్తాయన్నా? ఇతన్ని చంపితే మనం ఇంత గొప్పవాళ్ళమని అటు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎంతసేపటికి మన లంకలో మనం ఉండి మన గొప్పతనాన్ని మనమే పొగుడుకుంటూ, మన సంకలు మనమే కొట్టుకుంటూ, మన చప్పట్లు మనమే కొట్టుకుంటూ, ఇదేం పద్ధతి అసలు? అది కాదు అసలు, ఒక రాజలక్షణం కాదది. ఆ యొక్క ప్రతాపము, పరాక్రమము, ధర్మము అన్నీ ఇతరులకు తెలియాలి. అప్పుడే కదా నీ గురించి నలుగురు చెప్పుకునేది. ఎంతసేపటికి నువ్వు చేస్తావు, మన రాక్షసులను చప్పట్లు కొట్టి సంకలు ఎగరేస్తావు. ఇదే మనలే మనమే. ఈ లంక దాటి నీ విజయ వార్త ఒక్కటి ఇతరులకు తెలియదు. నిన్ను సూర్యుడే అంటారు కానీ నీ యొక్క రూపం తెలియదు, నీ యొక్క ఐశ్వర్యం తెలియదు, నీ సంపద తెలియదు, నీ బలగం తెలియదు. ఎందుకయ్యా ఇది? మనం ఉన్నామంటే ఒక చోట మనకున్న ఐశ్వర్యమో ఏదో ఒకటి నలుగురికి తెలియాలి కదా. అసలు నీ యొక్క గొప్పతనం తెలియకుండా రాజు అనేటటువంటి వాడి ప్రథమ లక్షణం తన గొప్పతనం నలుగురికి ప్రకటించి ఉంచితే రేపొద్దున భయపడతారు దగ్గరికి రావడానికి ఎవడైనా. కాబట్టి నువ్వేందయ్యా ఎంతసేపటికి నువ్వు చేసే పనులు మేము మెచ్చుకొని చప్పట్లు కొట్టాలి, కొట్టకపోతే తంతావు. అందుకే కొడుతున్నారు వీళ్ళందరూ. నీకు అది తెలుసా? వీళ్ళెవరు నిన్ను మనస్ఫూర్తిగా మెచ్చుకోవటంలా, వీళ్ళందరూ నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడటంలా. నువ్వు అనుకుంటున్నావు వీళ్ళందరూ నన్ను గౌరవిస్తున్నారు, పూజిస్తున్నారు అని అనుకుంటున్నావు. నిన్నెవడు గౌరవించట్లా, నిన్నెవడు ఆమోదించట్లా, నిన్నెవడు పూజించట్లా. నీ మీద అందరికీ ద్వేషమే. కాకపోతే నువ్వు దండిస్తావనే భయంతో ఆహాహా ఓహోహో అని అంటున్నారు రావణుని. ఆలోచన చేస్తావా? నువ్వు ఒక పని చెయ్యి, ఇతన్నేమి చెయ్యవా, వదిలిపెట్టు, వెళ్ళి మన పరాక్రమాలు మన గొప్పతనాలు అటు పక్క చెబుతాడు అని చెప్పాడు. చెబితే అనుచు సోదరుండు ఆదరమున చెప్ప, మరి ఏం చేయాల అన్నాడు. దూతలకి ఏదో ఒక అంగవైకల్యము, ఒక అవమానము, ఏదో ఒకటి ఏర్పాటు చేసి పంపించవచ్చు, ప్రాణాలే తీయక్కర్లా అని చెప్పాడు. అట్లానా అని తమ్ముడు చెప్పిన మాటకి సంతసించి, విభీషణుడు చెప్పాడు, విన్నారుగా ఈ వానరాలకి వాలము మీద ప్రేమ ఎక్కువ, ఈ వానరాలకి తోక మీద ప్రేమ ఎక్కువ, కనుక పట్టుకెళ్ళండి, నించోబెట్టండి, రహదారిలో రాజవీధిలో నించోబెట్టండి, ఆ తోకకి గుడ్డలు చుట్టండి, నూనెలో తడపండి, అంటించండి, తోక కాలిపోయి గగ్గోలు పెట్టి ఇదంతా అల్లరల్లరి చేస్తాడు, చూద్దాం వినోదంగా చూద్దాం అని చెప్పాడు. అనుజల్ను పల్కులననుసరింపక భూని బాలమే ప్రియమండ్రు బాలరంభునకు దాని నంటింపుడో ధనుజులార. వెంటనే అక్కడి నుంచి అక్కడే ఇంద్రజిత్ చెప్పాడు, ఇగో మా బాబాయ్ చెప్పాడు, మా నాన్న కూడా అంగీకరించాడు, పట్టుకెళ్ళండి బయటికి, రాజవీధిలో నించోబెట్టండి, కూడల్లో నించోబెట్టండి, ఆ తోక నిండా వల్కలాలు కట్టండి, ఎక్కడెక్కడున్న వస్త్రాలన్నీ తెచ్చి తోకకి కట్టండి. కట్టి వాళ్ళు అనుకుంటున్నారు హనుమంతుడు ఈ లోపలికి వచ్చినప్పుడు అతని ఒంటికి ఉన్న వాలమే వాలం అనుకుంటున్నారు, అదే అనుకుంటున్నారు. కాక ఇంకోటి జరిగింది అక్కడ, అంతకుముందు ఇంకోటి జరిగింది ఈ మాటలకు ముందు.
రావణుడిని చూసి ఇంత గొప్పవాడివే, వచ్చినటువంటి దూత లాంటి వాడికి ఆసనం వేయడం తెలియదా, ఆసనం ఇచ్చి గౌరవించడం తెలియదా అన్నాడు. ఒరే కోతి, నీకు ఆసనం ఏమిట్రా అన్నాడు. నువ్వు మా సమ ఉజ్జీవా, మా సరిజోదువా, మా సరి వీరుడవా, మాకేమన్నా సమ బంధువుగా, నీకేమిటి అన్నాడు. ఓహో అట్లా నాని తన తోకే పెంచి చుట్టుకుంటూ రావణ సింహాసనం అంటే ఎక్కువ కూర్చున్నాడు. ఇందాక రావణుడు ఇట్లా చూశాడు, ఇప్పుడు ఇట్లా చూస్తున్నాడు. ఓ నీ దగ్గర ఇంద్ర మహేంద్ర జాల విద్యలు చాలా ఉన్నవి అని కోతి చేష్టలు మానన్నాడు. కోతియే గంభీరవానిది కుప్పి గంతు గదాటెరా, కోతియే నీదు రాకాసి లంకిణి గుండెల దరగొట్టెరా, కోతియే నీదు అశోకవనము గగ్గోల నచ్చినేడురా, కోతికి ఘనశక్తి వచ్చిన గూఢ మర్మము చూడరా, రామపాదర జమ్మురా. ఏయ్ కోతి అంటావా, కోతి ఈ సముద్రం దాటొచ్చింది, నీ లంకిణిని చంపింది, నీ అశోకవనాన్ని నాశనం చేసింది. ఇంతటి ఘనశక్తి ఈ కోతికి ఎట్లా వచ్చిందో తెలుసా? రామనామ మహిమతో వచ్చింది, రామయుడి యొక్క ఆశీస్సులతో వచ్చింది. అట్లా నన్ను అవమానిస్తావని చెప్పేసరికి, రే ఇదేదో గంతులేస్తున్నది, త్వరగా తీసుకెళ్ళండి, వాళ్ళని అంటించండి అని ఆజ్ఞాపించాడు. వాయులింగం పోయి వాళ్ళము మండించి తైవల వల్కలములు జుట్టి దైత్య వితతి. ఇక రాజుగారి ఆజ్ఞ అయిందిగా, వాళ్ళకి అట్లాంటి పనులు మహా ఇష్టం. తగలబెట్టడాలు, నాశనాలు చేయటాలు, ధ్వంసరచన చేయడం చాలా ఇష్టం, రాక్షసులకే ఇష్టం. అవి కొట్టడం, చంపడం, పీకడం, ఆస్తులు పాడు చేయడం, నానా హింస చేయడం రాక్షసులకు ఇష్టమైన పనులు. ఇక వాళ్ళకి ఇష్టమైన పని చెప్పాడుగా, తోక అంటించండి అని చెప్పాడుగా, వెంటనే ఇతన్ని తీసుకెళ్ళి నించోబెట్టారు కోడల్లో. అందరూ చూస్తున్నారు. చూస్తూ ఉండేసరికి ఇక వల్కలాలు పట్టుకురండి, వస్త్రాలు పట్టుకురండి అని అన్నాడు. పట్టుకురమ్మనేసరికి ఆ లంకా నగరంలో ఉండేటటువంటి వస్త్రాలన్నీ తెచ్చారండి. ముందు అంతఃపురంలో తెచ్చారు పాత గుడ్డలన్నీ. స్వామి ఒకసారి అట్లా చూశాడు, ఓ ఇట్లా కాదు అని. వాళ్ళు గుడ్డలు చుడుతున్న కొద్దీ తోక పెరుగుతుంది, వాళ్ళు గుడ్డలు చుడుతున్న కొద్దీ ఈయన రామస్మరణ చూస్తూ తోకల్ని పెంచుతూనే ఉన్నాడు. తోకని పెంచాడు, పెంచిపోతుంది. పెరిగిన కొద్దీ వాళ్ళు గుడ్డలు తెచ్చి చుడుతూనే ఉన్నారు. ఇక వాళ్ళకి అనుమానం వచ్చింది, రేయ్ ఇదేమి తోకరా, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నది, అసలు ఈ లంక దాటిపోయి సముద్రాలు కూడా దాటిపోయేటట్టున్నది, ఇప్పటి వరకు ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా చాలేటట్టు లేవు, ఈ వల్కలాలు చాలేటట్టు లేవు, కనుక ఇక మనకి ఇందులో పాత గుడ్డలన్నీ అయిపోతే ఆ సీతమ్మవారిని అడగాల్సిందే వెళ్ళి అనే మాట వినపడ్డది వాళ్ళలో. హనుమంతుడు ఆగాడు, తోక పెంచడం ఆపాడు. ఇక వెంటనే దాన్ని తడిపారు, నూనెతో తడిపి అంటించారు. ఇక అది భగ మండుతున్నదండి. అందరూ ఏకాగ్రతతో వినాలి. స్వామి మండుతున్నాడు, ఏకాగ్రతతో వినండి. స్వామికి చల్లగుండాలని దండం పెట్టుకోండి, మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఇక వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని దిక్కులు చూడటం కాదు, ఉపన్యాసాలకు వచ్చి. ఇక తోక అంటించారు, అది దహించుకుపోతున్నది, మంటెత్తుతున్నది స్వామికి. అప్పుడు ఒక్కసారి నమస్కారం చేసుకున్నాడు. నేనే గనక రామకార్యం మీద ఇక్కడికొస్తే, నేనే గనక సీత పని మీద ఇక్కడికొస్తే అని దండం పెడుతుంటే, అదే సమయంలో సీతకి అక్కడ ఉండేటటువంటి కొంతమంది ఈ త్రిజటకి సంబంధించినటువంటి నమ్మకమైనటువంటి రాక్షసులు పరిగెత్తుకుంటెళ్ళి, అమ్మ ఆంజనేయుడిని సభలో నించోబెట్టి అవమానించారమ్మా, బయటికి తీసుకొచ్చి కోడల్లో నించోబెట్టి తోక గుడ్డలు చుట్టి అంటించారమ్మా, ఇప్పుడే అంటించారు, అదిగో ఆ కనపడే మంటలు అవేనమ్మా, కనపడే మంటలు అవే, లంక చూడు, అదిగో ఆ లేస్తున్న మంట, ఆ ఎగుస్తున్నటువంటి ధూమం, అదే ఆంజనేయుడు తోకను అంటించారమ్మా రాక్షసులు, రావణుడు ఆజ్ఞాపించాడు అట్లా అని చెప్పేసరికి ఆవిడ అగ్నిని ప్రార్థించింది. అగ్ని భట్టారక, నీవు నా యొక్క పని మీద వచ్చాడు, నేను శ్రీరామ పత్నిని, నా యందు దయదలిచి మా భర్త యందు గౌరవం ఉంచి
ఆ మండేటటువంటి తోకని చల్లబరుచు చల్లబరుచు. ఇదే నా ప్రార్థన, ఇదే నా ప్రార్థన. ఆ తోకని చల్లబరుచంటే వెంటనే అగ్నిదేవుడు అనుగ్రహంతో ఈ తోక ఎంత మండుతూ ఉంటుందో ఆయనకంత చల్లగా ఉంటుంది. సీతాప్రసాదిత శీతలవాలం శ్రీరామదూతం శిరసానమామి. సీతా ప్రసాదించింది, అది సీతాప్రసాదిత శీతల బాలం. చల్లగా ఉందండి అసలు ఆ మంట. అబ్బాబాబ్బా ఎంత హాయిగా ఉందో, ఎండాకాలంలో ఏసీలో పడుకున్నంత హాయిగా చల్లగా ఉంది తోక. ఇక చూసుకో నా స్థామిరంగా తోకని పట్టుకున్నాడు. ఇక వాళ్ళు వదిలేశారు. ఇక తోకని తిప్పుతున్నాడు. తోకని తిప్పుతూ గిరగిరగిరా తిరుగుతున్నది. అది తిప్పుతూ ఒక దివిటి తిప్పుతాం, గడ్డి దివిటిని అట్లా తిప్పుతూ ఆ అంతఃపురంలోకి వెళ్ళటం, ఈ మందిరంలోకి వెళ్ళటం, ఈ కోటలోకి వెళ్ళటం, ఆ రాణివాసంలోకి వెళ్ళటం, ఆ తోటలోకి వెళ్ళటం, అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం. స్వామి ఆకాశం మీద స్వామి ఉండి మంటలలో మందిరాలు అయిపోతున్నాయి. పౌలస్తి విభవము భస్మము శేషడు కౌతుకమునదాల్ప కపివరుండు. ఈ పౌలస్త్యుడి విభవం అంతా ఈ నా తోక మంటతో నాశనం అయిపోవాలి అని పౌలస్త్య విభవము భస్మము శేషడు కౌతుకమును దాల్ప కపివరుండు. మొత్తం సర్వనాశనం చేయాలి, లంక భస్మీ పటలం అయిపోవాలి పొడతోటి అని ఆ కపివరుడు ఆ లంకనొక్కట నగ్నియు చెలరేగే ఆర్తనాదాలను అసురులేడవా. ఆర్తనాదాలు పెడుతున్నారు. రావణ రావణ రావణ, కుంభకర్ణ, మేఘనాథ అచ్చుడు వాడు తెచ్చాడు. వాడేందుకు ఇప్పుడు మేఘనాథ, ఇంద్రజిత్తు, ఎక్కడ మీరు? మాకెవరి రక్షణ? మండిపోతున్నది లంక, ఇళ్ళు మండిపోతున్నాయి, ఒళ్ళు మండిపోతున్నాయి అని ఏడవడం మొదలుపెట్టారు. ఎవ్వారి భవనమ్ము నింతైన వదలక అనలు కాహుతి చేయు అనిలజుండు. ఎవ్వడి భవనాన్ని వదిలిపెట్టల. అసలు ఇది అది అని లేదు. మందిరాలు ఆ మంటల్లో మాడి మసైపోతున్నాయి. ఒక్కటి కూడా వదలలా. ఈ రావణ విభవం సర్వనాశనం చేస్తే వాడికి అహంకారం కొంతైనా తగ్గుతుంది, ఈ గౌరవం కొంతైనా తగ్గుతుంది. వాడు ఈ సంపదను చూసుకొనే మహాగర్విష్ఠైనాడు. కాబట్టి కొంతన్నా నాశనం చేయాలనుకొని ఆ ఆంజనేయ స్వామి ఎవ్వారి భవనము నింతైన వదలక అనలక ఆహుతి చేయ అనిలుజుండు. అనలుడికి ఆహుతి చేస్తున్నాడు. ఎవరు? అనిలుజుండు. అనలుడు అంటే అగ్ని, అనిలుడు అంటే చాలా వాయుదేవుడు. ఈ వాయుదేవుడి కొడుకు అగ్నికి తోడైనాడు. ఆ అగ్ని ఇతనికి తోడైంది. అప్పుడు వాళ్ళిద్దరు మంచి స్నేహితులైనారు. గాలి అగ్ని. బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడగాని ఆతడే బనస బలము తొలంగనేరి తన పాలిటి శత్రువు. అదెట్లు జలండు పూర్ణుడై కానగాల్చు తరి సఖ్యము దూపు వాయుదేవుడు. ఆ బలియుడే సూక్ష్మ దీపమగు పట్టున ఆర్పదే గాలి భాస్కర అని భాస్కర శతకంలో స్నేహితుడు బాగా సంపదలో ఉంటే వీడు ఇంకా సహకరిస్తాడు. వాడే ఇదైపోతే వీడే పెరిగి వాడిని ఆవరిస్తాడు. అట్లా ఆ గాలి అగ్నిల స్నేహం కలిసింది. ఇక లంకా నగరం మొత్తం ఆహుదైపోతుంది. అలా విభీషణులకు నిలయమ్మునంటక రావణ సౌదమ్ము రగుల చేసి చూస్తున్నారు. కింద అరుపులు వింటున్నాడు. అదిగో తగలబడ్డది, కుంభకర్ణుడు మందిరం తగలబడ్డది. అమ్మతుముడు ఆవిడ నిద్రపోతూనే ఉంటాడు. ఎక్కడ అంటుకుందో వాడికి. అయ్యో, ఇంద్రజిత్తు భవనం, అచ్చుడు భవనం, అచ్చుడు భార్యల భవనాలు, పిల్లల భవనాలు, మొత్తం ఇళ్ళు వాకిళ్ళు ఏకమై తగలబడుతున్నాయి. అప్పుడు కొంతమంది ఇంద్రజిత్తు భవనం, అది విభీషణుడి భవనం, అటు కూడా పోతున్నది మంటలు. విభీషణుడి భవనం విన్నాడు ఆంజనేయ. ఇది విభీషణుడి భవనమా? నన్ను చంపద్దు, ఏదో ఒకటి కీడు చేసి పంపమని చెప్పిన మంచివాడు లాగున్నాడు విభీషణుడు. ఆ భవనం జోలికి పోవద్దు అని దాన్ని వదిలిపెట్టాడు. అనలు కాహుతి చేయు అనిలజుండు అల విభీషణులకు నిలయమ్మునంటక రావణ సౌధము రగుల చేసే. రావణ సౌధంలోకి వెళ్ళాడు. అది లంకకి గుండె. రావణాసుడికి ధైర్యం, ఇష్టంగా నిర్మించుకున్నటువంటి భవనం. అందులోకి పడ్డాడు. గడ్డి వామిలో అగ్గి పుల్లబడ్డట్టు పడ్డాడు. పడి అల విభీషణులకు నిలయమ్మునంటక రావణ సౌధమ్ము రగుల చేసే. ప్రళయ కాలాగ్ని నల్దిక్కు నలుము కొనగా. అది మామూలు అగ్నిలాగా లేదు, ప్రళయ కాలాగ్ని. ప్రళయకాలంలో అగ్ని 4 దిక్కులు అలుముకొన్నట్టుగా పాపల నెత్తుకు పడతులురుక. పాపం పసిపిల్లలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా పసిపిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా పిల్లల్ని రక్షించుకుందాం, ముందు పిల్లల్ని కాపాడుకుందామని ఆ పాలు తాగే పిల్లల్ని కూడా సంకనెత్తుకొని ఆ బొడిలో వేసుకొని
ఉరికెత్తుతున్నారు బయటపడి. ఎక్కడుంటారు? వేడెత్తిపోతుంది. ఆ వేడికి పిల్లలు ఏమైపోవాలి? కొంచెం పెద్దవాళ్ళన్నా కొంచెం తట్టుకోవచ్చు కాసేపు. పిల్లలు అసలు అల్లాడిపోతారు, మాడిపోతారు, చేతులతో మాడిపోతారు, చేతుల్లోనే మాడిపోతారు. ఇక ఆ వేడి భరించలేనటువంటి పాలపాపలనెత్తుకు పడతలురుక జాతి చేష్టలకు కుప్పించు వాతసుతుడు అసలే కోతి నిప్పు దొక్కింది అని మనం అంటామే. నిప్పు దొక్కింది, కళ్ళు తాగిందని ఒక 100 చెబుతామే. అసలే అది వానరు, దానికి ఇప్పుడు నిప్పు అంటుకున్నది. ఇక దాని చేష్టలు ఎట్టుండాలో అట్టనే ఉంటాయి. జాతి చేష్టల కుప్పించు వాతసుతుడు, వాళ్ళ జాతి చేష్టలు ఇక్కడి నుంచి దూకడం, అటు నుంచి దూకడం, ఇటు నుంచి దూకడం, ఒకచోట కుదురుగా ఉండరు కదా. అట్లానే ఈ నిప్పు అంటుకున్నటువంటి ఈ వానరం కూడా జాతి చేష్టల కుప్పించు వాతసుతుడు మసిగ మార్చెనా సౌవర్ణ మందిరాళి, మసిగ మార్చెను ఆ సౌవర్ణ మందిరాళి. రావణుడి ఆశలు తగలపడిపోయినాయి, రావణుడి కాంక్షలు తగలపడిపోయినాయి, రావణుడి యొక్క కోరికలు నాశనం అయిపోయినాయి. లంకానగర రావణ భవనం మొత్తం మసైపోయింది, బూడిద కుప్ప అయిపోయింది రావణ మందిరం. ఇక వీళ్ళు ఎక్కడొక్కడ ఉన్న వాటిల్లో ఆశ్రయం పొందటమే. ఏ భవనం అయితే తనకి చక్కటి విడిదనుకున్నాడో, ఏ భవనంలో అయితే తాను రహస్యంగా జీవించగలననుకున్నాడో, ఏ భవనంలో అయితే తాను తన మండోదరి చక్కగా గొప్పగా జీవించగలం అనుకున్నారో, ఏ మందిరంలో అయితే శివార్చన కూడా చేసుకుంటాడో, అట్లాంటి రావణ మందిరం భస్మీపటలం అయిపోయింది క్షణంలో. మసిగ మార్చనా సవర్ణ మందిరాళి, అది కూడా మంటలు వేస్తున్నది, మంటలు వేసుకుంటున్నాయి. స్వామి రగిలిపోతున్నాడు ఆకాశంలో. అసలు అది అగ్ని ధూమకేతువా లేకపోతే ఇంకొకట అసలు ఆ తోకేమిటి, ఆ మండేది ఏమిటి, ఆ తోకరు అంటించడం ఏమిటి, వీళ్ళంతా మంటల్లో మండుటం. అసలు ఇది కాదండి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్ జనకాత్మజాయ ఆదాయతే నైవ దదాహ లంకాం నమ్మామితం ప్రాంజలిరాంజనేయం. ఉల్లంఘ్య సింధో సలిలం యస్తోకవన్హిం జనకాత్మజాయ ఆదాయతే నైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. అసలు ఈ మంట రావడానికి కారణం ఒకటి ఉంది, మొన్న చెప్పా. సీతాదేవి దగ్గరకు వచ్చాడు. సీతాదేవి కళ్ళ మట్టి నీళ్ళు వస్తున్నాయి. అమ్మా నువ్వు గొప్పదాని అమ్మా, నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మా, నువ్వు ఏడిస్తే నీ కళ్ళ నీళ్ళు నేల మీద పడితే అరిష్టం అమ్మా, ఇది ఇక్కడికే కాదు మొత్తానికి అరిష్టం అమ్మా, నాశనం అయిపోతాయమ్మా ఈ ప్రపంచాలన్నీ లోకాలన్నీ, నువ్వు ఏడవాకు తల్లి అన్నా కూడా ఆవిడ ఏడుస్తూ కళ్ళంబడి నీళ్లు గారుస్తున్నప్పుడు ఈ ఆంజనేయ స్వామిట ఆ కన్నీళ్ళను పట్టుకున్నట్ట. ఈ కన్నీళ్లను పట్టుకున్న ఇవేమి చెయ్యాలి, ఇవి ఎక్కడ పడ్డా దహించుకుపోతుంది, మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పి ఇవి ఆమెను బాధ పెట్టినటువంటి లంక మీదే వెయ్యాలి అని తీసుకొచ్చి ఆ నీళ్లు ఇట్లా చల్లాట, ఆ కన్నీళ్ళు లంక మీద, అందుకు లంక తగలబడ్డది. అంత గొప్ప పతివ్రతలు ఉన్నారు మన భారతదేశం, అంత గొప్ప సాధ్వీమతలు ఉన్నారు, అంత గొప్ప ప్రసిద్ధమైనటువంటి మహా తల్లులు ఉన్నారు. వాళ్ళ గురించి విషయాలు ఇందులో ఏదో ఒకటన్నా మనం చక్కగా విని జీవితానికి అన్వయింపజేసుకొని ఆచరణలో పెట్టుకోవాలనేటువంటిదే వీటి సందేశం. ఆ మందిరాలన్నీ తగలబడుతున్నాయి. లంకంత దహించి లాంగూలి తానేగే అట త్రికూట ద్రిక్కొనకు, లంకంతా తగలబెట్టాడు. స్వామికి దండం పెట్టుకున్నారా, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నారా, ఆ మండేటటువంటి ఆంజనేయుడికి దండం పెట్టుకోండి. స్వామి చల్లబడు మమ్మల్ని చల్లగా చూడు, మమ్మల్ని చల్లగా. ఇక లంకంతా తగలబెట్టాడు. 3 వంతులు లంక పోయింది, 3 వంతులు దాకపోయింది. ఎంత తేలిక చేసుకుంటున్నాడో చూడండి, పనిని సులువుగా తేలికగా ముందే. ఇక మంచి వీరుల్ని చంపాడు, లంకను తగలబెట్టాడు, రావణాసురుడికి భయం కలిగించాడు. మొత్తానికి శత్రువు గుండెల్లో భయం వేశాడు. వాడింతవరకు నేనే సర్వం సహా సార్వభౌముణ్ణి, నేనే ఈ 14 లోకాలకు అధిపతిని, నేనే అందరూ నా హస్తగతం, నా వస్త్యం అని ఏ విర్రవీగుడైతే విర్రవీగుతున్నాడో దానికి ఒక్కసారి ఆటంకం ఏర్పడింది. కాదు ఉన్నారు, నేనే కాదు, నాకంటే వీరుడున్నాడు, నాకంటే గొప్పవాడు ఎవడో ఈ భూమి మీద ఉన్నాడు, అతనే రాముడు.
నేనే అనుకున్న అహంకారంతో కాదు, ఉన్నాడు 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 అని అనుకుంటున్నాడు. ఇక ఈయన త్రికూటాద్రి పర్వతం మీదకి వచ్చాడు. వచ్చి ఒక్కసారి తాను చేసిన గొప్ప పనికి కోతుల దగ్గర ఒక లక్షణం ఉంటుంది, అది ఏది పాడు చేసినా మళ్ళా వెళ్ళి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాయి, మేము పాడు చేసిన అట్లనే ఉందా అని. అదొక ఆనందం వాటికి. అదేం ఆనందమో, దానికి మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసి పాడైంది. అట్లానే సింహానికి కూడా ఒక జంతువుని చంపిన తర్వాత తిని వెళ్ళేటప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని అది తినదానికంటే ఆ చూసిన దానికి ఆనందం మొదలు. కోతులు కూడా అంతే, పాడి చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చేది కింద పడేసి నాశనం చేసిన మళ్ళీ బయటకు వెళ్ళి ఒకసారి తొంగి చూస్తాయి దానికి వెళ్ళి. వాటి యొక్క లక్షణం అది. అట్లానే అంతా దహించాడు, వెళ్ళాడు, త్రికోట పర్వతం మీద కూర్చున్నాడు. లంక తగలబడుతున్నది, ఏమి మంటలు ఏమి మంటలు ఏమి మంటలు. అసలు చిత్రంగా నా తోక ఏంటి అప్పుడు అంత చల్లగా ఉంది. అది సీతాప్రసాదిత శీతల వాల. ఏదైతే ఏమైంది, ఒక పని అయిపోయింది, చేతిలో లంక తగలబడుతుంది అనుకున్న తర్వాత అసలు ఒక ఆలోచన వచ్చింది. వాలమునార్పగా భారీ దీనికి రేవండు లంకగాంచి మర్కటుండు. లంక తగలబడుతుంది లంక తగలబడుతుంది లంక తగల. ఎందుకు వచ్చాడంటే ఆ కొండ దగ్గరే పక్కనే సముద్రం ఉంది, అలలు కొట్టుకుంటాయి ఆ కొండకు, ఆ పర్వతం దగ్గర. అక్కడ ఆ తోక ఆర్పుకుందామని వచ్చాడు. అది ఎవరు మామూలు తోక, అగ్గిపుల్ల నూతి ఆరిపోవడానికి. మహా ఆంజనేయుడు తోక, మామూలు కొండ. మన పిల్లలకి ఇంట్లో తోక పెరిగితే ఇంతుంటేనే ఇల్లంతా గోల అవుతుంటే, మరి ఆంజనేయుడు తోక పెరిగితే లంకంతా గోలై. అట్లాంటి తోకను ఆర్పుకుందామని వచ్చాడు. ఆలోచనము లేక ఆవేశమన్నిటి. అప్పుడు ఆలోచించాడు, అవును నేను ఎందుకు ఇంత ఆవేశపడ్డా, అసలు చాలా తప్పు చేశా, చాలా తప్పు చేశా. ఇంత ఆవేశం తెచ్చుకోవాలకుండా ఉండాల్సింది. ఏమిటంటే ఆయన బాధ, ఆ అశోకవనిని ఆవని ఈ అగ్ని దరిచేరదు అని తలపనై. అశోకవనంలో సీత ఉన్నది, భయపడుతుంది. ఈ మంటలు అట్లా వ్యాపించి అట్లా వ్యాపించి అట్లా వ్యాపించి అశోకవనం అంటుకుంటే అందులో అమ్మ ఉంది, సీత ఉంది, నా తల్లి ఉంది. ఆమె ఎక్కడికి పోతుంది? వాళ్ళంటే వాళ్ళు ఎట్లాగో రక్షణ పొందుతారు. ఈమె ఏ మందిరానికి వెళ్ళగలదు? పులి గుహలోకి వెళ్ళినట్టే కదా, పులి నోట్లోకి వెళ్ళినట్టే కదా. ఎక్కడికి వెళ్తుంది ఈమెకి ఎక్కడ రక్షణ? అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని చేశా ఎంత పని చేశా, అసలు నా ఆవేశం నా ఆలోచన చంపి పారేసింది కదా అనుకుంటూ నాదు యాగ్రహం ఎంత అనర్థమాయే. అయితే నా యొక్క కోపం ఎంత అనర్థం తీసుకొచ్చింది. ఆ రావణాసురుడు తోకరు అంటించండిరా అన్నప్పుడు ఏదో కాస్త లొంగినట్టు నటించి బయటపడాల్సింది ఇంకో యుక్తితో తోకనే అంటించారే. నేనేమో ఊరుకోకట్లా చేస్తేనే ఈ మంటలు అశోకవనానికి వెళ్తే సీత గతి ఏం కాను అని అటను సుగ్రీవు కారాము కనవు లెగయ ఎంత పాపాత్మనేనంతు చింతబడియే. ఈ మంటల్లో పడి ఈ సీత మరణిస్తే, ఈ మంటల్లో పడి ఈ సీత మరణిస్తే ఆవిడ లేదు నేను వార్త చెప్పలేక నేను ఇక్కడే కాలిపోతానే. సుగ్రీవుడు రాముడు ఎంత విలపిస్తారు సీత కనపడలేదని, వెతకడానికి వెళ్ళిన వాడే రాలేదని ఎంత బాధపడతారు. అకట ఎంత పాపాత్మనేనంతు చింతబడియే. అబ్బా బాబా, ఎంత పాపం చేశాను రా వాడ అనుకుంటున్నట్టు. ఏ పిచ్చి ఆలోచనలు చేస్తాడు ఆంజనేయుడు. ఆంజనేయుడు ఆలోచన ఇదేనా, పోదాం మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్తా, నాకేం అడ్డమా ఇదే, మళ్ళీ లోపలికి పోతాం అని చెప్పి ఆ తోక తీసుకెళ్ళి ఆ సముద్రంలో ఆర్పుకున్నాడు. చక్కగా కాసేపు అటు ఇటు చూశాడు, మళ్ళీ పరిగెత్తుకుంటూ అశోకవనం దగ్గరికి వెళ్ళాడు. అనుమానం వచ్చింది, అమ్మకేమన్నా అవుతుంది. వెళ్ళేసరికి ఆమె కనపడల. ఈసారి ఆ చెట్టు మీద ఆ చెట్టు మీద ఆ చెట్టు మీద చిన్న రూపంతో వెళ్ళి ఆ అశోకవనంలో సించుపావృక్షం మళ్ళా ఎక్కి కిందకి చూశాడు. ఆమె అక్కడే కూర్చొని ఆ లంకకెళ్ళి చూస్తూ, రామచంద్ర ఏమి పనయ్యా ఇది, మళ్ళా నేను బయటపడతానా? నేను క్షేమంగానే ఉన్నాను రామచంద్ర. అగ్నిదేవా నీ సహాయం మరచిపోలేని స్వామి. లంక 3 వంతులు కాల్చాడు మా హనుమ వచ్చి, చాలా సంతోషంగా ఉంది, నా కళ్ళు చల్లగా ఉన్నాయి. అంతేగా మనం ఏదన్నా అయితే మన కళ్ళు ఎంత చల్లగా ఉంటాయో. నీ కళ్ళు చల్లబడ్డాయా అంటామే, అబ్బా మంచి పని చేస్తావా అని దండాలు పెడుతున్నది. ఆమెకు దోచిన దిక్కులన్నీ తిరిగి అక్కడ మనం కానీ తూర్పు పడమర దక్షిణం ఉత్తరం దక్షిణ దండాలు పెట్టినట్టు పెడుతున్నది. క్షేమంగా ఉన్నది. క్షేమంగా క్షితిజ ధరజాత దళచుతు దొరపిల్లు మారిది శుభశకునమ్ముల సుంతదేరి అనగ్ని అంత ఆ అగ్ని దహింపదరి చేరు ధైర్యం. అసలు ఈమె అగ్ని,
అనుకుంటున్నాడు. చూడండి ఎంత ఆలోచన చేస్తాడు. ఈమె అగ్ని పిచ్చోండి నేను నా మనసు ఏమైపోతుంది, ఈమె అగ్ని ఏమైనా, ఈ అగ్ని నా అగ్ని ఏమైనా చేస్తుందా, నిప్పు ఏమైనా చేస్తుందా, ఏమీ చేయదు. నేను ఎంత పిచ్చి ఆలోచన చేస్తే, ఎంత తేలిగ్గా ఆలోచించి అల్పబుద్ధి వానరాని నేను అని అనుకొని అగ్ని ఏమైనా చేస్తుందా, మైథిలి రాముల మహిమంబునే కదా అనలుడి ఇవాళన నడిగియుండే. ఆ రామ సీతారాముల యొక్క మహిమానేగా ఈ అగ్నిదేవుడు కూడా నా తోకను చల్లగా ఉంచాడు. అదిగో ఆచారణుల ఆకాశపదికులై సీత సేవమని గీతలహరి. చారణులు అనే ఒక జాతి ఉంటుందండి కిన్నర గణంలో. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పని ఏంటంటే ఆకాశంలో పాటలు పాడుకుంటూ తిరుగుతుంటారు. ఎప్పుడు ఏదో ఒక గీతం గానం చేస్తూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ చారణులు అంటారు. వాళ్ళేంటి, ఎప్పుడు ఏ విషయం జరిగినా అది ఇంకొక చోట తెలియటానికి పాటల రూపంలో పాడుకుంటూ పైన తిరుగుతుంటే వాటిని విన్నటువంటి వాళ్ళు ఓహో అక్కడ ఇట్లా జరిగిందా, ఇక్కడ ఇట్లా జరిగిందా అని గ్రహిస్తారు. ఒక రకమైన వార్తాహరులు లాంటి వాళ్ళు. ఆంజనేయుడికి కూడా అది వినపడ్డది. చారణులు అనుకుంటున్నట్ట, అరే చూశారా లంకంతా తగలబడ్డది, రావణుడి యొక్క దర్పం అంతా తగలబడ్డది, రావణ లంకంతా ఎవరో వచ్చి మండించాడు, పాపం సీతకేమీ కాల. ఆమె ఎంత హాయిగా కూర్చుందో, చక్కగా చలిమంట పక్కన కూర్చున్నట్టు, ఎంత బాగుందో అని అనుకుంటుంటే, అమ్మ మీరు అనుకుంటున్నారు, నేను చూసొచ్చా, రూఢయింది, ఆవిడ క్షేమంగా ఉన్నదని అనుకొని ఇక మనం ఇక్కడ మన పని అయిపోయింది. చూసి రమ్మంటే చూసి రమ్మన్నారు, కాల్చడం కూడా అయిపోయింది. సీతను చూడరా అని పంపితే లంకను కాల్చడం కూడా అయిపోయింది అనుకొని ఇక వెనక్కి వెళ్ళిపోదాం. వెనుకకి మరలిన వానరాగ్రణి వెనకకు వస్తున్నాడు. ఎట్లా చించుబొమ్మనడిగ్గి సీతయా శీస్తుల మగుడరా కాంక్షను మర్కటుండు. మళ్ళా అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అది రానివట్ల బుద్ధి రానివట్ల అక్కడి నుంచి విడిచి మళ్ళా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ పాదాలకు నమస్కారం, అదిగో లంకను తగలబెట్టా, సగం లంక నాశనం అయింది, సగం రాక్షసులు తెచ్చారు, నీకేం దిగులేదు, మేము వస్తాం, ఉండు హాయిగా ఉండు అని చెప్పి హడావుడిగా ఆవిడ యొక్క క్షేమాన్ని తెలుసుకొని వచ్చేసాడు. వచ్చి ఎక్కడికి వచ్చాడు, తిరిగిపోవాలని ఎక్కడైతే దిగాడో లంబగిరి దగ్గర అక్కడికి వచ్చాడు. మళ్ళా దక్షిణానికి పోయినవాడు ఉత్తరానికి బయలుదేరాలి. అక్కడికి వచ్చి నించొని శైలమణగదొక్కి సామీరి తానేగే ఉత్తరము చేరవుడు పదం. ఇందాక వెళ్ళేటప్పుడు మహేంద్రగిరిని నిన్న ఉదయం 9ంటికి మహేంద్రగిరిని ఎంత అణగదొక్కి పైకి లేచాడో ఒక ఊపులో, అట్లా ఆ యొక్క లంబగిరిని కూడా ఒక్క తొక్కు తొక్కి ఆకాశానికి ఎగిరాడు. కలతనందిన కపివరులు ఇక వీళ్ళు ఇక్కడికి రాండి, మళ్ళా సముద్ర తీరానికి రా. ఏమిటి నిన్ననంగా వెళ్ళాడు ఆంజనేయుడు, ఉన్నాడా లేడా, సీత కనపడలేదా, అసలు ఆంజనేయుడు సముద్రం దాటాడా, నీరసించి మధ్యలోనే సముద్రంలో పడిపోయినాడా? సీతమ్మనే రీతి శోధించి తీరంతు కపిముఖ్యునడుగంగ కౌతుకమునా. అసలు ఇది ఎట్లా జరుగుతుంది, ఇతను వెళ్ళాడా వెళ్ళలేదా అని ఈ అంగదుడు జాంబవంతుడు ఇక్కడున్న వారంలందరూ తర్కించుకుంటున్నారు. ఒక్కొక్కటి మీరే పిచ్చివా అపశకునాలు వాళ్ళకు వాకండి, సోమం బాలకరా మంకెన్ అంటే పెళ్లి కుదురు ముందు ఎక్కడుంది అన్నట్టు మాట్లాడవాకండి, ఏం కాదు ఆయన వస్తాడు ఏం కాదు అని వీళ్ళు తర్కించుకుంటూ ఉన్నారు. ఇంతలోకి ఒక పెను దుమారం, ఒక పెను తుఫాను గాలి. నిన్న ఆంజనేయుడు వెళ్ళేటప్పుడు ఎట్లాంటి గాలి ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళిందో, ఇప్పుడు అదే గాలి ఇంకా ఎక్కువ వేగంగా, సంతోషంతో కూడినటువంటి వేగంతో ఇక అట్నుంచి ఇటు వస్తున్నది. వెళ్ళేటప్పుడు అనుమానంగా వెళ్ళాడు, అవుతుందా కాదని. వచ్చేటప్పుడు అయింది, వెళ్ళాడు, లంక తగలబెట్టాడు, సీతను చూశాడు, వస్తున్నాడు, మీద మిక్కిలి ప్రాభంజనిగా వస్తూ ఉన్నాడు. వస్తూ ఉండేసరికి జాంబవంతుడు పెద్దవాడు, ఆయనకి తెలుస్తాయి విషయాలు. వెంటనే రే గమనించారా, గాలి వస్తుంది చూసారా, కోరు గాలి వస్తున్నది, ఎటు నుంచి వస్తున్నది గమనించండి, ఇదిగో ఇటు ఉత్తరానికి వస్తున్నది, దక్షిణం నుంచి ఉత్తరానికి వస్తుంది కదా, నిన్న ఇదే గాలి ఎడిపోయింది, ఇటు ఉత్తరం నుంచి దక్షిణానికి పోయింది, ఇప్పుడు ఎటు నుంచి వస్తున్నది, దక్షిణాన్ని నుంచి ఉత్తరానికి వస్తున్నది. గమనించారా, ఆంజనేయుడు వస్తున్నాడు, స్వామి వస్తున్నాడు రా, మన ఆంజనేయుడు వస్తున్నాడు, అంజనాసురుడు వస్తున్నాడు,
జానకి శోక నాశకుడై వస్తున్నాడు, లంకా భయంకరుడై వస్తున్నాడు. అదిగో ఆ ప్రభంజనం, ఆ గాలి, ఆ వేగం, అంతలోకి ఆ ఆకాశం కెళ్ళి వీళ్ళందరూ తలనెత్తుకొని చూస్తున్నారు. వానరులందరూ ఆ సముద్రం ఏడి ఇంకా రేడేమిటి ఒక పెద్ద విమానం పోయినటువంటి ధ్వనితోటి బమ్మని వస్తున్నాడు. వస్తూ ఇక్కడ వీళ్ళందరూ ఆయన కంటికి కనపడ్డారు. ఒకసారి చూశాడు, వీళ్ళు కనపడుతున్నారు, వీళ్ళ కళ్ళు అక్కడ దాకా చూడలేకపోతే ఆయన పైన ఉన్నాడు కదా, చూసి అక్కడి నుంచి కనుగొంటి అన్నాడు. ఇక్కడ ఆయన సందేహం ఏంటంటే, నేను లంక వెళ్ళాను, వీళ్ళంటనే సీత కనపడలేదేమో, లంకకి చేరాను, అక్కడ సీత లేదేమో, సముద్రం దాటాను, అక్కడ లంక లేదేమో అని రకరకాల తర్కం చేస్తున్నాడు. ఏది వాళ్ళకి మొదటి మాటగా ఆనందం కలుగుతుందా, ఏది మొదటి ఆనందంగా కలిగిస్తగలనా అని ఆలోచిస్తూ వస్తున్నాడు. వీళ్ళకు ఒకే ఒక్క మాట ముందు చెప్పాలి, ఆనందం కలిగే మాట చెప్పాలనుకొని కనుగొంటి జానకి కనుగొంటిని చూశాను అంటున్నాడు. ఇక అర్థమైపోయింది ఏం చూడటానికి వెళ్ళాడు, సీతను చూడటానికి వెళ్ళాడు, సినిమా చూడటానికి పోవాలి. కాబట్టి చూశాడు సీతని. కనుగొంటి కౌసలేయున సతి స్వర్ణలంకనియుంట సరగునేగి నేనే కౌసలేయుని సతిని చూసా, లంకలో వేగంగా వెళ్ళా, అంతే వేగంతో ఆవిడ చూసా. సాలోచనాత్ముడై సామీరీటు దాట గంభీర నిదంపు గర్జనమున చూశాను నేనే చూశాను అని చెబుతున్నాడు. అంగదాదులను ఆయుద్ధ అబ్ధితటం మన హనుమవాక్కుల దిక్కు అభ్రమరయ. ఎక్కడి నుంచో ఏదో వినపడుతుందని ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఆ గంభీర నినదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అటు పక్క దృష్టి సారించేసరికి చూశాను కనుగొంటిని జానకిని కనుగొన్నా అని మాటలు వినపడుతున్నాయి. కార్యసాధకుడైన కపివీరుడే అని జాంబవంతుడనగ సంబరమన. ఏమిట్రా ఇంకా మీరు ఆలోచిస్తారు, వస్తున్నాడు మనవాడు, అడుగో ఆంజనేయుడు వస్తున్నాడు, వీరాంజనేయుడు వస్తున్నాడు, భక్తాంజనేయుడు వస్తున్నాడు, సంకల్ప సిద్ధుడు వస్తున్నాడు, కార్యసిద్ధి ఆంజనేయుడు వస్తున్నాడు, మనవాడే, అడుగో దగ్గరకు వస్తున్నాడు అని వీళ్ళు అనుకుంటుండగానే ఒక్కసారి ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర దిగాడు. అందరిని ఒక్కసారి చూశాడు, విజయ గర్వంతో చెప్పాడు, సీతని చూశా. ఇక వాళ్ళకి ప్రథమ ఆనందం ఇందాకే కలిగింది, ఇంకా కలిగింది. ఈ వానరులందరూ ఆయన చూసి ఒక్కసారి ఈ చిన్న కుంటారుగా ఇక్కడ చిన్న వానరులు వీళ్ళందరూ ఆంజనేయుడి మీదకి పాకుతున్నారు, ఆ పెద్ద శరీరం మీద ఎగిరి, అమ్మ లంకెళ్ళు వచ్చావా, సీతను చూసావా, సీత నీకు కనపడదా, లంక ఎట్టుంది అని అది ఎక్కి దిగినవాడు వాడే లంకకు పోయి వచ్చినట్టు, నేనే లంకకు పోయిచ్చా. వాడు పోవాలా, ఈయన పోయిస్తే వాడిని తాకాడు. ఏదన్నా తీర్థక్షేత్రం వెళ్ళొచ్చిన వాళ్ళని తాకి దండం పెడితే ఆ క్షేత్ర ఫలితం కలుగుతుంటుంది, వెళ్ళని వాడికి కూడా. అట్లా వెనకటి వాళ్ళ నమ్మకం. వెనక ఎవరైనా పెద్ద యాత్రలు అవి చేసి వస్తే కాశీ వెళ్ళొచ్చినా ఎక్కడికి వెళ్ళొచ్చినా వాళ్ళని చూసి వాళ్ళకి ఇట్లా కాళ్ళని స్పర్శించి దండం పెడితే ఆ క్షేత్రానికి వీళ్ళు వెళ్ళినంత ఫలితం అందుతుంది. వాళ్ళు కొంత అంటించుకొని వస్తారు. పుణ్యాలు ఆనాడు మహాభక్తులు కాబట్టి వెళ్ళి పుణ్యాలు అంటించుకొచ్చారు, ఇవాళ వెళ్తున్నారు అంటురోగాలు అంటించుకొస్తున్నారు. అట్లా తాకి దండం పెట్టేవాళ్ళు కనుక వీళ్ళు కూడా అట్లా ఆంజనేయుని తాకి సంతోషపడుతుంది. వాయుజాతుడంత వారి ముందట వ్రాల సంతసించినట్టి శాఖచరులు, ఆంజనేయుడు వచ్చాడు రా, ఏదైనా మన వానరులమే చేయగలం, ఇంకెవరూ చేయలేరు అని ఫలములెన్నో తెచ్చి భక్షింపు మీ వంచు వెంబటే పిచ్చిమడయ్యా వచ్చాడుగా, చెప్పాడుగా, మీకు అసలు ఆలోచనలు ఉండదురా, నిన్నంతా తీరిగి కూర్చున్నాం, ఈ పక్కన ఉన్న తోటల పనులని తెగదిన్నాం, మనం తింటమేనా, పాపం నిన్నటి నుంచి ఆహారం లేకుండా వెళ్ళి కార్యసాధకుడు ఇచ్చాడు, ఆయనకి ఎంత ఆకలి అవుతుందో స్వామికని వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వనాలు గుంపులు పడి తెంచుకురావడమే పని. ఆయన ముందు పోసి తినో ఎన్ని తింటాడు అని వీళ్ళ సంతోషాన్ని అట్లా పంచితే అప్పుడు జాంబవంతుడు అడిగాడు, ఏమి జరిగింది విషయం అని. వెళ్ళానయ్యా, లంకకే వెళ్ళాను, మధ్యలో వచ్చిన ఆటంకాలు వచ్చినాయి, దాటుకుంటూ వెళ్ళాను. అది మామూలు లంక కాదు, అది స్వర్ణలంక. రావణాసురుడు మామూలు వీరుడు కాదు, మహావీరుడు, మహా తేజోవంతుడు,
చాలా గొప్పవాడు. అక్కడ అశోకవనం అని ఒక వనం ఉంది. ఆ వనంలో సీత ఉంది. నేను ఆవిడని గుర్తుపెట్టా. ఆవిడ నన్ను గ్రహించింది. అదిగో ఆవిడ నాకు ఒక ఉంగరం శిరోమణి కూడా ఇచ్చింది. రాముడికి ఇవ్వమని. ఇదిగో ఇదిగో చూడండి, ఇదే రాముడికి ఇవ్వమని ఆమె నాకు ఇచ్చింది. నిజమేరా, మనవాడు సాధించాడు అని వాళ్ళందరికీ నమ్మకం కలిగించాడు. ఇక అప్పుడు అక్కడ వాడికి మండింది రావణాసుడు. రేయ్, వాడు ఆ వానరుడు లంకని తగలబెడతాడా? నాకు ఆశ్రయం లేక నేనే పక్కన ఇళ్లలో ఉంటున్నా. రావణ మందిరం మస్పీపట్నం అయిపోయి నాకే దిక్కు లేదు ఇంటికి, నేనే అద్దింట్లో ఉంటున్నా. రే, ఇదేమిట్రా ఇట్లా వచ్చాడు, ఇట్లా చేసిపోయినాడు అని ఉపేక్షించద్దు మనం, ఉపేక్ష చేయొద్దు మనం. దీన్ని ఏదో తీవ్రంగానే పరిగణించుకోవాలి, దీన్ని తీవ్రంగానే పరిగణించుకోవాలి. అందరూ ఏకాగ్రంగా ఉండండి. ఏ క్షణమైనా యుద్ధం వచ్చి పడచ్చు. ఇటు నుంచి వెళ్ళిన వాడు అక్కడ చెబుతాడు మన యొక్క విషయాలు, అట్నుంచి వాళ్ళు వస్తారు, యుద్ధం జరిగి తీరుతుంది, యుద్ధం గ్యారంటీగా జరుగుతుంది అని. సీతనే గాంచినంచు, వాడు సీతని కాంచానని వీళ్ళు అక్కడ చెబుతాడు. సీత అక్కడ ఉన్నదని తెలిస్తే రాముడు ఊరుకుంటాడా? రాముడు ఊరుకున్న లక్ష్మణుడు ఊరుకోనిస్తాడా? ఆ పక్కన ఉన్న సుగ్రీవుడు ఊరుకోనిస్తాడా? వాళ్ళు యుద్ధానికి వస్తారు. ఎప్పుడైనా తథ్యంగా మనకి యుద్ధం, అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పారు. అక్కడ జరుగుతున్నది అది. ఇక్కడ జరుగుతుంది ఏంటిది? ఇక ఈ వచ్చినటువంటి ఆంజనేయుడు చాలా సంతోషంగా ఇదంతా చెప్పాడుగా. చెప్పిన తర్వాత వీళ్ళకి అనిపించింది, జామవంతా మరి హనుమంతుడు విజయం సాధించొచ్చాడుగా. విజయం సాధించాడు మన వానర శ్రేష్ఠుడు వెళ్ళి, వానర యోధ ముఖ్యుడు వెళ్ళి. మరి ఈ సందర్భంగా పండగ చేసుకుందాం. మనమేం పండగ చేసుకుంటాం? అదేం కాదులే, పండగ చేసుకుందాం. మనమే పండగ చేసుకుంటాంరా ఈ ఆనంద సమయంలో. ఏం లేదు, మనం వెళ్ళే దారిలో ఈ దగ్గరలో సుగ్రీవుడు మేనమామ దధిముఖుడి యొక్క వనం ఉన్నది, మధువనం అంటారు దాన్ని. అందులో మంచి మంచి పండ్లు చెట్లకే పండి రసాలు కారుతూ ఉంటాయి కిందకి. మంచి పొట్ట తేనెలు ఉంటాయి, పట్టు తేనెలు ఉంటాయి. అవన్నీ కూడా ఇవాళ అనుభవిద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో కొంచెం తాటికల్లు, ఈతకల్లు ఇట్లాంటివి కూడా ఉంటాయి. కొంచెం ఆసక్తి కలిగింది వాటి. అంటే పెద్దవాళ్ళకి కాదు, అప్పుడు ఉంటారు కదా వాళ్ళు, సైనికులు, వీరులు, యుద్ధానికి వెళ్ళేవాళ్ళు కొన్నిటికి అలవాటు పడతారు వాళ్ళు. కనుక ఆ కల్లులు ఉన్నాయి, తాటికల్లు, ఈతకల్లు, అవి తాగాలని వీళ్ళ కోరిక. ఈ ముందే చేస్తే ఆ పని తంతారు. ముందే చేస్తే తోక పట్టుకొని నేలకేసి కొడతాడు ఒక్కొక్కడిని జామవంతుడు, అంగదు. అందుకని ఒగ్గబట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఇది కూడా జరిగింది, విజయం వచ్చి సంతోషం కలిగింది. ఈ ఆనందకరమైనటువంటి క్షణాలను మధువనంలో గడపాలని అందరూ ముందు మధువనం వెళ్ళిపడ్డారు. అది సుగ్రీవుడు మేనమామ దధిముఖుడిది. ఆ వనమాలి, రే ఎవడా మీరు అని ఎంబడి పడ్డాడు. కర్రలు తీసుకొని, కత్తులు తీసుకొని తోటవాడు ఎంబడి పెడితే, మేము ఎవరనుకున్నాం? సుగ్రీవుడి యొక్క మిత్రులం, మేము గొప్ప పని చేసాం, గొప్ప పనే గొప్ప పని పెడిపోయా అని నెట్టారు వాళ్ళు. మమ్మల్ని నెడతారా? మమ్మల్ని నెడతారా మీరు? మా వెనక ఎవరున్నారు తెలుసు అసలు మీకు? లంకకు పోయొచ్చినవాడు ఉన్నాడు అన్నాడు. లంకకు పోయేస్తే అది ఒక వంక, ఇందులోకి రావడానికి వా అని అందరినీ నెడుతున్నారు. అప్పుడు ఆంజనేయుడు వచ్చాడు లోపలికి పోని. సుగ్రీవుడి మేనమామదేగ ఈ బాణం లోపలికి పోని, దధిముఖుడిదేగ పోని లోపలికి అని చెప్పేసరికి వాళ్ళు కూడా ఆయన మీద ఒక గౌరవభావం కలిగింది. అందులో సుగ్రీవుడికి సంబంధించినటువంటి మంత్రి అని చెబుతున్నాడు అని చెప్పి, పోండిరా లోపలికి పోండి, పూటకు పోండి, ఎవరు చెట్లని మాత్రం పాడు చేయవాకండి, పళ్ళు కొయ్యవాకండి, అవి వింటాయి. కోతి ముందు అరటిగల పెట్టి నువ్వు పట్టుకోవా కోతి, నేను తర్వాత ఒకటి ఇస్తా అంటే వింటుందా? నిన్ను పట్టుకుంటుంది వచ్చి. అట్లా ఇక ఆ తోటలో పడి ధ్వంసం చేశారు. అక్కడ ఆయన అశోకవనం ధ్వంసం చేశారు, ఇక్కడ వీళ్ళు మధువనం ధ్వంసం చేస్తున్నారు. తెగ అనుభవిస్తున్నారు. అవి తాగుతున్నారు, ఆ పండ్లు తింటున్నారు, ఆడుతున్నారు, పైకెక్కుతున్నారు, దూకుతున్నారు, ఒకడినొకడు గుద్దుకుంటున్నాడు. ఒకడు హనుమంతుడు సముద్రం ఇట్లనే దాటాడు అని ఎగిరి చూపిస్తున్నాడు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. వీడు చూశాడు ఆయన అట్లా దాటి. ఆయన మీ కుప్పి గంతులు మీరు పాడుగాను కదరా, నేను అట్లా వెళ్తే సముద్రం అసలు దాటేవాడినా? ఆ బలము, ఆ తేజస్సు అది వేర్లే.
అని అనుకొని ఆయన కూడా సంతోషపడుతున్నాడు. ఈ దధిముఖుడు ఇంతలోకి వచ్చాడు. తోటమాల ఎవర్రా వీళ్ళని లోపలికి రానిచ్చింది, అసలు వీళ్ళెవరు, ఇంత ధ్వంసం అయిపోయింది, పండినంత తోటంతా పాడు చేశారు, ఎవరు వీడు, ఎవరు వీళ్ళని రానిచ్చింది అని వాళ్ళ మీద ఎగురుతున్నాడు, ఆ వనపాలకుల మీద. మేమే రానిచ్చాం, వాళ్ళు మీ సుగ్రీవుడి గారికి తెలిసిన వాళ్ళు. సుగ్రీవుడికి తెలిస్తే రానిస్తారా? ఆయన ఏమన్నా బంట, గొప్పవాడా, రాజా? ఇప్పుడు పంట పోయింది ఎవరికి, నాకా వాళ్ళకే, ఎవడా ఈ పని చేసింది అని వాళ్ళ మీద తారసిల్లుతున్నాడు. పోయి మమ్మల్ని మర్యాదగా లోపల రానిచ్చిన వాడి మీద నువ్వు తారసిల్లుతావని వీళ్ళన్నారు. ఆ దధిముఖుడి మీద పడి కొట్టడం మొదలుపెట్టారు, హనుమంతుడితో సహా. దధిముఖుడి ఒళ్ళు గొల్లగొల్ల అవుతాను. మరి నాయన వచ్చారులే, తింటే తిన్నారులే, తాగితే తాగారులే, ఇంకా కాల్ చేయబాకండి, ఇంకెళ్ళండి, అమ్మో అమ్మో అంటున్నాడు. ఓ మొర్రు అని దధిముఖుడు. ఈ వనపాలకులు అసలు కింద పడ్డవాడు లేవట్లా దెబ్బలకి. వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు దాంట్లో అన్నీ తిని తాగి నాన్న భీభత్సం చేసి 1 గంటన్నర సేపు ఆ రాత్రి అక్కడే గడిపి వచ్చేసారు. రాముడి దగ్గరకు వచ్చారు. రాముడు ఆంజనేయుడు ఒకసారి ఆశగా చూశాడు. ముందే వార్త అందింది, దక్షిణ దిక్కుపోయిన వాళ్ళు వస్తున్నారు, ఏం వార్త తెస్తారో కానీ వస్తున్నారని వార్త అందింది. వచ్చారు, దగ్గరకు వచ్చారు. ఆంజనేయుడు దూరం నుంచే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. సీతాపతివే సీత ఉన్నది అన్నట్టు అర్థం వచ్చేటట్టు సీతాయా పతయే నమః అని నమస్కారం చేసి వచ్చి అందరూ నించున్నారు ఆయన ముందు. చెప్పండి విషయం అన్నాడు సుగ్రీవుడు. వెళ్ళామయ్యా, మీరు చెప్పినట్టు అన్ని మార్గాలు గడించుకుంటూ వెళ్ళాం. చివరికి సముద్రం వచ్చింది. సముద్రాన్ని మన ఆంజనేయుడు కూడా దాటాడు. తర్వాత ఆంజనేయుడు సముద్రం దాటాడు. పక్క ఉన్న రావణుడు అనేవాడు ఉన్నాడు. వీళ్ళందరూ చెప్పినట్టు అక్కడ రావణుడు ఉన్నట్ట, అది స్వర్ణ లంకట, అక్కడికి వెళ్ళొచ్చాడు అనేసరికి రాముడు ఏం చెబుతాడు, తర్వాత మాట ఏం చెబుతాడని ఆసక్తిగా చూస్తున్నాడు. హనుమంతుడు మెదలకుండా రాముడి దగ్గరకు వచ్చి కాళ్ళకు నమస్కారం చేసి, రామ వెళ్ళానయ్యా, సీతని చూశానయ్యా, చాలా క్షేమంగా ఉందయ్యా. కాకపోతే కొంచెం దిగులు పడుతున్నది, నీ కోసం బాగా దిగులు పడుతున్నది. ధైర్యం చెప్పొచ్చా అన్నట్టు మీరు ఇచ్చిన అంగుళీయకం కూడా ఆవిడకి ఇచ్చావా? తీసుకొని చాలా సంతోషపడ్డది. రామ, నీ మీద ఎంత ప్రేమయ్యా ఆమెకి, ఇన్ని విషయాలు చెప్పిందని, మీ యొక్క జీవితాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇతరులకు తెలియని కూడా చెప్పింది. ఏమి చెప్పింది అన్నాడు. మీరు అరణ్యవాసంలో ఉన్నప్పుడు మీ ఆశ్రమం ముందుగా కాకాసురుడనే రాక్షసుడు పోతూ ఉన్నాడు. అప్పుడు మీరు సీతమ్మ తొడ మీద తలబెట్టుకొని నిద్రపోతున్నారు. అప్పుడు సీత యొక్క పైట కొంచెం పక్కకి జారింది. ఆ కాకాసురుడు సీతను మోహించి తన యొక్క ముక్కుతో వచ్చి ఆమె స్తనాన్ని పొడుస్తున్నాడు. ఆ పొడిచినప్పుడు రక్తం కింద కారుతుంటే అది మీ మీద పడుతుంటే బొట్టు మీకు నిద్రాభంగం కలుగుతుందని సీత ఆ బాధన్నా భరించింది, కానీ మీకు నిద్రాభంగం కనగలేదు. అప్పుడు అయినా కూడా ఆ రక్తపు వేడికి మీరు లేచారటగా. లేచి ఒక దర్భను మంత్రించి ఆ కాకాసురుడి మీద వేస్తే వాడి కన్ను ఒకటి పోయిందట కదా, అందుకే కాకులకు ఒక కన్నేట కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విషయాన్ని కూడా చెప్పిందయ్యా. ఆవిడ అంత బాధ కలుగురా కూడా నిన్ను బాగా చూసి నిద్రపోనిచ్చిందటయ్యా. ఆ విషయం మీ ఇద్దరికే తెలుస్తా, అది చెప్పిందయ్యా. ఇంకొక విషయం చెప్పిందయ్యా, ఒకసారి మీరు అరణ్యవాసం చేస్తున్నప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు బాగా చెమట పట్టిందట సీతకి. చెమట పట్టినప్పుడు ఆమె నుదుట చెమటకి ఆ చెంగుతో ఇట్లా తుడుచుకుంటే బొట్టు చెరిగిపోయిందట. సీత, నువ్వు అసలు బొట్టు లేకుండా ఉండకూడదు, నువ్వు అసలు లక్ష్మి లాంటి దానివి, నువ్వు బొట్టు లేకుండా ఉండకూడదు, ఇక్కడ ఏమి దొరుకుతుందని రాముడు వెళ్ళి ఒక తిలకం తీగలను ఉంటాయి కాయలు, అది ఎత్తుక్కొని అది తీసుకొచ్చి ఆ కాయల్ని నలిపి ఆ ఎర్రటి బొట్టుని ఆమె నుదుట నువ్వు పెట్టావట కదా, అది చెప్పిందయ్యా అన్నాడు. రాముడికి నిజమేరా, ఇవి మా ఇద్దరికే తెలిసిన రహస్యాలు. ఈ రహస్యం మా ఇద్దరికే తెలుసు, మా భార్యాభర్తల రహస్యాలు. అవి కూడా చెప్పినా ఇప్పుడు నువ్వు చెప్పిందా, నువ్వు నాకు చెబుతున్నావు, నమ్మకం కలిగింది, నువ్వు సీతను చూస్తావు, నువ్వు అసలు ఇంకా నమ్మకం ఏం లేదు. తీసి ఆ శిరోరత్నాన్ని రాముడి చేతిలో పెట్టాడు. రాముడు చూసి సీత ఎన్నాళ్ళయింది సీత, నిన్ను చూసి ఎన్నాళ్ళయింది. మనం ఎట్లా కలుసుకుంటాం, మనల్ని కలపగలిగేటటువంటి సమర్థుడు ఇతనే. మళ్ళా మనల్ని అక్కడ ఒక చోటుకు చేర్చగలిగినటువంటి వాడు ఈ ఆంజనేయ స్వామి నీ దగ్గరకు వచ్చి నిన్ను చూశాడు. సీత, ఆయన జన్మధన్యమైంది
అని ఆనందపడుతూ మురిసిపోతూ ఆ ఆంజనేయుడిని మెచ్చుకొని ఒక్కసారి ఆంజనేయ ఇట్రా, వీళ్ళందరూ ఉత్సాహం చూస్తున్నారు ఏం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సంభాషణ చూస్తుంటే, రా ఆంజనేయ ఇట్రా 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 అని దగ్గరికి రా అని తీసుకొని ఆ ఆంజనేయుని ఇట్లా కౌగిలించుకున్నాడు. ఆ రామాశ్లేషం చరిత్రలో ఇద్దరికే లభించింది. ఒకటి భార్య సీతకి, రెండవది ఆంజనేయ స్వామి. ఆయన యొక్క ఆశ్లేషం, ఆయన యొక్క కౌగిలింత ఇద్దరికే, భార్యగా సీతకి, భక్తుడిగా ఆంజనేయ స్వామికి. అట్లా రాముడి యొక్క ఆశ్లేషంలో బంధితుడైనప్పుడు ఆ హనుమ కన్నుల వెంట ఒకటే కన్నీరు, బాష్పవారి పరిపూర్ణం, ఆనంద బాష్పాలు రాలినైట. అట్లా ఆ ఆంజనేయుడు సంతసిస్తున్నాడు. ఆ సంతసించేటటువంటి ఆంజనేయుడు, ఆ సంతోషించినటువంటి రాముడు ఇద్దరు ఇట్లా ఒకళ్ళనొకళ్ళు ఉంటూ ఉండగా వీళ్ళందరూ కూడా జై శ్రీరామచంద్ర ప్రభువుకి జై అని, జై వీరాంజనేయుడికి జై అని, హనుమంతుడికి జయం, శ్రీరామ జయం అంటూ ఆ రాముణ్ణి, ఈ ఆంజనేయుణ్ణి స్తోత్రాలు చేస్తున్నారు. హనుమానంజనాసూనుర్వాయుపుత్రో మహాబల రామేష్ట, రాముడికి ఇష్టుడైనాడు. రామేష్ట ఫల్గుణ సహ పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతా శోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్య దర్ప. జై శ్రీరామచంద్ర ప్రభుకి జై. సీతా ప్రసాదిత శీతలవాలం శ్రీరామదూతం శిర్సానమామి. రావణ దుర్వాక్య అక్షీణ కోపం శ్రీరామదూతం శిరసానమామి. రామప్రసాదిత వరశిరోరత్నం శ్రీరామదూతం శిరసానమామి. ఆ రామ ఆ స్త్రీ ఇచ్చినటువంటి వరశిరోభూషణాన్ని తెచ్చి వసుధాత్మజాదత్త వరశిరోభూషం, ఆ వసుధాత్మజ ఇచ్చిన వరశిరోభూషణాన్ని రాముడికిచ్చి నమస్కారం చేశాడు. జయమగుగాక. త్వత్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాం. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే సంతు సుఖినః. స్వస్తి.